నమస్తే మాస్టర్స్. లైట్ వర్కర్స్ కి స్వాగతం సుస్వాగతం అండి. మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమల్ల పత్రి మేడంకి అనంతకోటి పాద నమస్కారాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. మరి మనందరికీ కూడా వండర్ఫుల్ నాలెడ్జ్ అందిస్తున్న ప్లాట్ఫామ్ కి, లైట్ వర్కర్స్ టీవీ అండ్ టీమ్ కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాస్టర్స్ మరి స్పిరిట్ సైన్స్ వర్క్ షాప్ మరి మనం చక్కగా చేసుకుంటున్నాము. మరి ఈరోజు ఫైనల్ డే మాస్టర్స్. మన ఎన్నో టాపిక్స్ అద్భుతంగా మరి మనకు డివైన్ స్పేస్ ట్రైనర్ అండ్ ఫౌండర్ అప్తా మేడం చాలా చక్కగా. అండ్ ఈ రోజు టాపిక్ మాస్టర్స్ మరి జీవిత ప్రయోజనం. మరి మనం చక్కగా మన జీవిత ప్రయోజనం గురించి మరింత అవగాహన మరి మనం తెలుసుకుందాం మాస్టర్స్ అర్తా మేడం ద్వారా. సో లెట్స్ వెల్కమ్ అర్తా మ్యామ్. వెల్కమ్ మ్యామ్, వెల్కమ్ టు ద సెషన్. థ్యాంక్ యూ. గ్యాలరీ వ్యూలో పెడతాను. ఓకే ఓకే. హాయ్ హాయ్. సో హలో ఆల్. సో అందరూ వీడియోస్ ఆన్ పెట్టుకోండి, ఎంతమంది కుదిరితే అంతమంది. ఇవాళ కొంచెం ఇంటరాక్టివ్ ఉంటుంది సెషన్. సో మనము మాట్లాడుకుందాం కొన్ని. ఫైనల్ డే కదా, కంక్లూజన్ కూడా ఉంటుంది. రైట్ రైట్ యా. సో మనం ముందుగా ఇవాళ టాపిక్ వచ్చేసి పర్పస్ ఆఫ్ లైఫ్, అంటే జీవితం యొక్క ప్రయోజనం ఏంటి. రైట్. మనకు జనరల్గా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఏంటి జీవితం, ఎందుకు ఈ జీవితం, ఏం చేయడానికి వచ్చాం, అసలు నేను ఎందుకు వచ్చాను, నేను ఎందుకు పుట్టాను, ఇవన్నీ కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. నేను ఎవరిని, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని. ఓకే, ఇవన్నీ కూడా కొన్ని క్వశ్చన్స్ మన మామూలుగానే ఉంటాయి. సో బిఫోర్ దాట్ మీరు ఎప్పుడైనా ఒక క్వశ్చన్ అనమాట, మీకు అందరికి ఎప్పుడైనా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? అంటే ఈ జీవితం ఎందుకు జీవించాలి, దేనికోసం జీవించాలి అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎస్, నో, ఏదో ఒకటి. ఎస్ లేదు, నో లేదా? నో. లక్ష్మి గారు నో. ఓకే ఓకే. క్వశ్చన్ ని ఇంకొంచెం సింప్లిఫై చేస్తాను, ఇంకొద్దిగా సింపుల్ చేస్తే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ధ్యాన సాధనలోకి మీరు వచ్చారు కదా, రోజు క్లాసెస్ వింటున్నారు, సాధన చేసుకుంటున్నారు. ఓకే, సో ఎందుకు వచ్చారు ధ్యానంలోకి? ఏది రీజన్? ఏ రీజన్ ఉంటే ఆ రీజన్ కొంచెం ఇవాళ మాట్లాడుకుందాం అందరం. సైలెంట్ గా కాకుండా కొంచెం మాట్లాడుకుందాం. చెప్పాలనుకున్న వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి, అప్పుడు వాళ్ళు ఇచ్చేస్తారు. యా, లక్ష్మి గారు హాయ్ మేడం. చెప్పండి. జ్ఞానయోగం కోసం వచ్చాను మేడం. దేనికోసము? జ్ఞానయోగం. జ్ఞానం కోసం వచ్చారు. ఓకే, జ్ఞానం కోసం వచ్చాను. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు? ఉన్నా మేడం, 10 years నుంచి ఉన్నాను. ఓకే. జ్ఞానం ఎంత వరకు వచ్చింది? దీంట్లో మళ్ళీ క్లాసెస్. జ్ఞానం అంటే నన్ను నేను తెలుసుకోగలిగాను మేడం. మళ్ళీ మీరు కంప్లీట్ గా తెలుసుకోగలిగారా? ఇంకా ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ ఉంది అనుకుంటున్నారా? ఇంకా అనుకుంటున్నాను మేడం, బ్యాలెన్స్ ఉంది అని అనుకుంటున్నాను. మిమ్మల్ని మీరు ఎలా తెలుసుకున్నారు? బుక్స్ ద్వారా, మెడిటేషన్ ద్వారా. మెడిటేషన్ ద్వారా ఎలా తెలుసుకున్నారు? ఆ లోపలికి నేను వెళ్ళాలి కదా మేడం. అదే నేను అంటే మీ ఎంతవరకు ఆ క్లారిటీ వచ్చింది అని దానికోసమని అడుగుతున్నాను. సో ఎలా ఎలా ధ్యానం వల్ల, మెడిటేషన్ వల్ల ఎలా ఎలా నేర్చుకున్నారు? మనము శరీరం కాదు, ఇలా ఉండడంలో శరీరంలో భక్తి యోగము, కర్మయోగము, రాజయోగం అనేది ఉన్నాయి. ఆహా, మీరు మీ గురించే తెలుసుకోవాలి కదా, అది ధ్యానం ద్వారా ఎలా తెలుసుకున్నారు? చెప్పలేను మేడం ఈ క్వశ్చన్. మిమ్మల్ని మీరు తెలుసుకున్నాను అని అంటున్నారు.
సో అవును మిమ్మల్ని మేడం. మీరు ఎలా తెలుసుకున్నారంటే ధ్యానం ద్వారా ఒక పాయింట్ చెప్పారు. ధ్యానం ధ్యానం ద్వారా ద్వారా కదా. నా గత జన్మలు తెలుసుకున్నాను. నేను గత జన్మల గురించి అడగట్లేదు. నా క్వశ్చన్ ఏమన్నా ప్రాబ్లం ఉందా? నేను సరిగా అడగలేకపోతున్నానా? సో మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో మీరు ఇక్కడ ఉన్నప్పుడు మిమ్మల్ని ఏ కోణాల్లో ఎలా తెలుసుకున్నారు? ఎంతవరకు తెలుసుకున్నారు? నేను చెప్పలేను మేడం ఈ క్వశ్చన్. అంటే తెలుసుకోలేదు ఇంకా. సో పర్పస్ కంప్లీట్ అవ్వలేదు. ఓకే. నన్ను నేను తెలుసుకున్నాను అన్న పాయింట్ నుంచి బయటకు వచ్చేయండి. ఓకే. ఓకే, రైట్. థ్యాంక్ యూ. నెక్స్ట్. థ్యాంక్ యూ లక్ష్మి గారు. సుకీర్త్ గారు ఐ థింక్. చెప్పండి, వినిపిస్తుంది. నమస్తే మ్యామ్. చెప్పండి. ఏ క్వశ్చన్ కండి? ధ్యానంలోకి ఎందుకు వచ్చారా, మిమ్మల్ని మీరు తెలుసుకున్నారా? ఏ క్వశ్చన్ కాదు. ఫస్ట్ అసలు మీరు ధ్యానంలోకి వచ్చారు, ఎందుకు వచ్చారు? నేనైతే నా భర్తకు బాగలేకపోతే చాలా మంది చెప్పారు. మా వదినే నాకు ఇన్స్పిరేషన్. మా అన్న భార్య, ఆమె చేసుకుంటుంది. నా భర్తకు చాలా ఆరోగ్యం బాగాలేదు, ఆయన్ని చేసుకోమని చెప్పింది. వివరంగా చెప్పాలంటే లేట్ అవుతుంది, సింపుల్ గా చెప్తాను. సింపుల్ గానే. నేను చాలా కట్టే కొట్టే తెచ్చేలాగానే క్వశ్చన్స్ వేస్తాను. సో మీరు దానికోసం వచ్చారు. నేను ఆయన చెప్తే వినలేదు ఆయన వినకుండా ఉంటే నాకు ఒక రోజు అనిపించింది, నేను చేసేదాన్ని కాదు, నాకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు. కళ్ళు మూసుకోవడం అంటే చాలా భయము. నన్ను చేయమంటే నేను చేయలేదు. ఆయనకు మాత్రం చెప్పేదాన్ని, ధ్యానం చేసుకుంటే బాగా అవుతుందంట, చేసుకోవచ్చు కదా అని చెప్పేదాన్ని. ఆయన వినేవాడు కాదు, పలికేవాడు. ఒక రోజు పడుకుంటే నువ్వు చేయకుండా ఎట్లా చెప్తావు అని అనిపించింది. నువ్వు ఒకరికి చెప్పేటప్పుడు ముందు నువ్వు చేసి చెప్పాలి కదా అనిపించింది. వెంటనే జాయిన్ అయిపోయినా, పోయాను, పిరమిడ్కి వెళ్ళిపోయాను, అలా స్టార్ట్ చేశానండి. అందుకోసం వచ్చాను. ఓకే. సో మీరు చేసిన తర్వాత మీకేం అర్థమైంది? నాకేమి అర్థమైంది అంటే ఇప్పుడు అర్థమైంది. అప్పుడైతే ఏం అర్థం కాలేదు అసలు. ఎందుకు నాకు ధ్యానము కుదరదు, కళ్ళు మూసుకుంటే ఆలోచనలే సరిపోతున్నాయి, 24 గంటలు ఇదే సరిపోతుంది, కానీ నాకేం కుదరట్లేదు అని చాలా బాధపడ్డాను. చాలా బాధపడిన తర్వాత నాకేమి కనిపించట్లేదు, ఏమి వినిపించట్లేదు అని చాలా బాధపడ్డాను. ఒకరు క్లాస్ లో మీ మాదిరి క్లాస్ విన్నప్పుడు అందరికీ అన్ని కనిపించాలని ఏం లేదు, మీరు చెయ్యడమే మీ డ్యూటీ అనే మాటను పట్టుకొని నా కొద్ది నేను చేసుకుంటూ పోతున్నాను. నాలో ఉన్న గుణాలను మార్చుకోవాలి, అదే నా పర్పస్ అనిపించింది. అంతకు మించి నీ పర్పస్ ఏం లేదు. ధ్యానం పరిచయం అయినప్పుడు మీ భర్తకి బాగలేదు కాబట్టి మీరు ధ్యానంలోకి వచ్చారు, కానీ అది కాకుండా ఇప్పుడు నన్ను నేను తెలుసుకోవాలి అన్న కాన్సెప్ట్ మీకు అర్థమైంది. నా భర్త కొద్ది రోజులకు 1 year కంతా చనిపోయాడు. నేను మీకు తెలిసే ఉంటుంది, జేతవనంలో ఉన్నాను కొద్ది రోజులు. ఇంట్లో ఒక్కదాన్ని ఉండలేక జేతవనం పోయి ఒక 60 days ఉన్నాను అక్కడే. అక్కడ బాగా క్లాసులు అటెండ్ అయినాను. దాని వల్ల నాకు వచ్చిన ఆలోచనల వల్ల నన్ను నేను తెలుసుకుంటూ వచ్చినాను. దిద్దుకునే ప్రయత్నంలో ఉన్నాను. పర్ఫెక్ట్. ఓకే, థ్యాంక్ యూ. శోభారాణి గారు. మేడం, అంటే ధ్యానం అంటే ఫస్ట్ ఏం తెలియదు. 2 years అవుతుందండి క్లాసులో వింటున్నాను, లైట్ వర్కర్స్ టీమ్ లో. అయితే ధ్యానం అంటే ఫస్ట్ మనం అసలు క్లాసులు వినాలి, ఇందులోకి రావాలి అని ఎందుకు అనిపించింది? అంటే ఇప్పుడు యూట్యూబ్ లో వస్తాయి అంటే కొన్ని మెసేజ్ వినడం వల్ల అట్రాక్ట్ అయ్యానండి. మన ఆత్మ గురించి, సోల్ గురించి అవన్నీ చెప్పడం కొత్త కాన్సెప్ట్ లా ఉందనేసి అలా లైట్ వర్కర్స్ టీమ్ లో నెంబర్ రీసెర్చ్ చేస్తూ యూట్యూబ్ లో ఫోన్ లో చెక్ చేస్తూ అలా అనిపించి అలా ఒక వీడియో తగిలి బాగుంది అని అనిపించి వచ్చారనమాట. ముందేంటంటే ధ్యానం చేయకముందు ఈ శరీరం, ఈ భౌతిక శరీరం పుట్టామా, చచ్చిన వరకు ఉందామా, ఇవన్నీ అనుభవిద్దామా, అవే జీవితం అనుకుండేదండి. ధ్యానం వచ్చాక మళ్ళీ ఒక తిరుపతి వెళ్తే అందరు కూర్చుని పెట్టి ఒక సభలో కూర్చుని పెట్టి ధ్యానం చేయించేవారు. అది కూడా మన ఆరోగ్యం బాగుండాలి గురించి అనుకున్నానండి. కానీ మన కర్మలు ఉంటాయి, కర్మలు పోతాయి. ధ్యానం చేయడం వల్ల మన సోల్ కాన్షియస్ పెరుగుతుంది, ఒక స్థితి నుండి ఇంకో స్థితికి వెళ్తాము. మనమంటూ ఇప్పుడు మనం అంటే మనం ఇండివిజువల్, మనకంటే ఈ బంధాలు ఉన్నాయి కానీ బంధాల వరకే మాత్రం. కానీ మన ఆత్మ అనేది మనమే ఒంటరిగా వచ్చి ఒంటరిగా వెళ్ళాలి. మన ఆత్మ ప్రయాణ పోరాటంలో మనమే ప్రయాణం. అది మీరు తెలుసుకున్నది తర్వాత, మీరు ఇంట్లోకి వచ్చిన తర్వాత తెలుసుకున్నది.
కానీ మెయిన్ అర్థమైంది. రీజన్ అంటే అలా రోల్ చేస్తూ చేస్తూ ఏదో పాయింట్స్ కొని విని అది అట్రాక్ట్ అయ్యి మీరు వచ్చారు. అంటే Okay. గొప్ప టర్నింగ్ పాయింట్ అండి. అంటే ఫస్ట్ భౌతిక జీవితం అనే దానికి మనకు ఆత్మ జీవితం ఉంది, దాన్ని తెలుసుకోవాలనే విషయాన్ని మాత్రం నేను అర్థం చేసుకున్నానండి. అదే అదే ఎందుకంటే మనకి జస్ట్ రీజన్ కావాలి ఫస్ట్ ఎలా వచ్చాము అన్నది, జస్ట్ ఆ పాయింటే దేనికోసం వచ్చాము. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్క పాయింట్ ఉంటుంది కదా. ఇప్పుడు సుఖీత్ గారు ఆయన చెప్పినప్పుడు వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ హస్బెండ్ బాగాలేదని రావడము, లేకపోతే ఆరోగ్యం బాగాలేదని రావడము, ఏదో ఒక రీజన్ అంటూ కావాలి కదా ఫస్ట్ మనం ఒక దీంట్లోకి రావాలి అంటే. సో మీకు రీజన్ అనేది ఇంకా వచ్చారు, మీరు తెలుసుకుంటున్నారు, కానీ యాక్చువల్ గా అసలు ఏం చేయాలి అన్న కాన్సెప్ట్ క్లారిటీ లేదు. రైట్, ఓకే, నో ప్రాబ్లం. సుగ్నా గారు. అందరికీ నమస్కారం అండి. నేను ధ్యానంలోకి వచ్చాను అంటే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ వచ్చింది మేడం. పాంప్లెట్ ఒకటి ఉంది మీ కనిపించింది. వాయిస్ వినిపించట్లేదండి. నాకు పాంప్లెట్ ఒకటి ధ్యానం నేర్పబడుతుందని పత్రిజీ సార్ వచ్చారు, ఇక్కడ ధ్యానం నేర్పబడుతుందని ఒక పాంప్లెట్ చూశాను. చూసిన తర్వాత అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ వెళ్ళాను. ఏ ప్రాబ్లమ్స్ లేవు, అనేది ఎవరో కునులు ఋషులు కదా చేసుకునేది, మనం చేసుకుంటామా అన్నట్టుగా వెళ్ళాను. వెళ్ళి సరే సార్ చాలా అంటే సార్ వచ్చారు, చాలా ఉత్సాహంతో సార్ ముందే కూర్చున్నాను. ఆయన అందరూ ఒక అరగంట సేపు ధ్యానం చేయండి అని నేను చెప్పేంత వరకు కళ్ళు తెరవద్దండి అని ఆయన ముందే కూర్చున్నాము. గంట సేపు అయినా ఆయన ఇంకా కళ్ళు తెరవద్దండి అంటే నాకేమో చాలా కష్టం అనిపించింది. తర్వాత నెమ్మదిగా వెళ్ళిపోదాం అనుకున్నాం అనమాట. అయిపోయిన తర్వాత క్లాస్ తర్వాత సారు అక్కడ ఆర్గనైజర్స్ ఉండి లేదు మీకు ఎక్కడైతే ఫుడ్ పెట్టారో అది తినేసి వెళ్ళండి అంటే సరే అక్కడ వెయిట్ చేస్తే అక్కడ ఒక డిఎఫ్ఓ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ పిలిచారనమాట. మీకేంటి, ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఏంటి ఎక్స్పీరియన్సెస్ అంటే నాకు ఇలా వచ్చాయని చెప్పాను. ఏదో అన్ని కనిపించే వరుస బట్టి రెండు ఎందుకు తీసుకెళ్ళి పత్రి సార్ ముందు కూర్చోబెట్టేశారు అనమాట. ఈవిడికి చాలా ఎక్స్పీరియన్సెస్ వచ్చాయంటే చూడండి వినండి అని. ఆయన విన్నాక అప్పుడు లాస్ట్లో అనమాట నాకు కూర్చోవడానికి చాలా కష్టం అనిపించిందండి. ఒకటి అన్ని ఎక్స్పీరియన్సెస్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇదేదో ఎంసెట్ ఎగ్జామ్ లాగా ఉంది, నేను పాస్ అవుతానో లేదో అని అనుకున్నానండి అంటే మీరు 100% పాస్ అయ్యారు, కంటిన్యూ ఇట్ అన్నారు అనమాట. అట్లా స్టార్ట్ చేశాను. అంతవరకు మెయిన్ రీజన్ ఇస్ క్యూరియాసిటీ వల్ల మీరు ఇక్కడ రావడం. వచ్చిన తర్వాత ఏం జరిగింది మనకి ఇప్పుడు అక్కర్లేదు. ఓకే, ఫస్ట్ ఏ రీజన్ కోసం మనం వచ్చామో అన్నంత వరకే, అదొకటే పాయింట్. ఓకే, క్యూరియాసిటీ. థ్యాంక్ యూ. రత్న కుమారి గారు. ఫస్ట్ పూజలు అవన్నీ ఎక్కువగా ఇంట్లో ఎక్కువ చేస్తూ ఉండేవాళ్ళము, జపాలు పూజలు ఇవన్నీను. అయితే ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో తెలుసుకోవాలని ఆరాటం ఎక్కువగా ఉండేది. తర్వాత కొంచెం హెల్త్ కూడా బాగుండకపోతే ఇలా యూట్యూబ్ అలా స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు నాకు ఒక ధ్యానం గురించి తెలిసింది. దాంట్లో హెల్త్ అది క్యూర్ అవుతుంది ఇవన్నీ విన్నానమాట. విన్న తర్వాత అలా వచ్చాను. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి చేస్తూ ఉన్నాను, కరెక్ట్ గా చేస్తూ ఉంటే క్లాసుల్లో వాళ్ళు వీళ్ళు ఇలా సఫర్ చేస్తున్నారు, వాళ్ళు సఫర్ చేస్తున్నారు అవన్నీ అంటుంటే నువ్వు మార్చుకోవాలి, నువ్వు మారాలి, లేకపోతే నువ్వు రావాలి అంటే నాకు అసలు ఎంత కోపం వచ్చేసేది. ఏంటి నువ్వు మారాలి నేను ఏంటి, నేను పర్ఫెక్ట్ గానే ఉన్నాను కదా, అందరూ నన్ను బాధ పెడుతున్నారు, నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు, లేకపోతే ఇట్లా మాట్లాడుతున్నారు అని అంటుంటే వీళ్ళు ఇలా మాట్లాడతారు ఏంటి అనేసి చాలా విపరీతంగా కోపం వచ్చేస్తుంది. తర్వాత అసలు ఏమో ఇందులో ఎంత నాలెడ్జ్ ఉంది, అసలు మన జీవితం ఇదే కదా కరెక్ట్ అయిన మన వే కదా అని నాకు అప్పుడు అనిపించింది అనమాట. సో ఈ పాయింట్ పట్టుకుందాం. మన లైఫ్ అంటే జీవన విధానం ఇది తెలుసుకోవడము అన్న పాయింట్ మీకు అక్కడ తగిలింది. రైట్, మామూలుగా హెల్త్ కోసం అని వచ్చినా కానీ ఇంకా మీరు వింటూ ఉన్న తర్వాత మీకు ఓపెన్ అయిన పాయింట్ ఇది. రైట్, ఓకే యా రైట్, ఈ పాయింట్ పట్టుకుందాం. వెరీ నైస్, థ్యాంక్ యూ. పద్మ గారు, విజయలక్ష్మి గారు, పద్మ గారు ఎవరు హ్యాండ్ రైస్ చేస్తారు? చెప్పండి మ్యామ్. నేను కూడా యూట్యూబ్ లో సెర్చ్ చేస్తూనే వచ్చాను. అసలు ఈ ధ్యానం అంటే ఏంటి,
దీన్ని ఏంటో తెలుసుకుందాము. 10 years బ్యాక్ నేను ఒకళ్ళ ద్వారా వెళ్ళాను ఒక 2 classes కి. ఇప్పుడు నేను అంత ఏజ్ లో లేను, ఇది నాకు అవసరం లేదేమో అనుకున్నా. ఇది ఏజ్ పెరిగిన వాళ్ళకేమో ఇది కాదేమో అన్న అప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్ రాలేదు. తర్వాత నా అంతటి నేను ఒక 2 years బ్యాక్ నుంచి నేను సెర్చ్ చేస్తూ 1.5 year నుంచి బాగా చేసుకుంటున్నాను. నాకు దీనిలోకి వచ్చిన తర్వాత నాకు అర్థమయ్యింది ఏంటి అంటే, ఇది చిన్న ఏజ్ లోనే మనం తెలుసుకోవాల్సింది అని. ఇది ఏజ్ కి సంబంధించింది కాదు. 20 years నుంచి 30 years లోపు వాళ్ళు తెలుసుకుంటే ఇంకా వాళ్ళు అంటే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ అంటే అందరూ బాగుంటారు ఫ్యామిలీలో. దీని మూలాన మనకేంటంటే మనము అంటే మన లోపల ఉన్న భావాలు అవన్నీ కూడా మనం అసలు ఏంటి, ఎలా ఉంటున్నాము, ఏది ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఏది ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలనేది చాలా తెలుసుకోవచ్చు అనిపించింది. నాలో అయితే చాలా మార్పు ధ్యానంలో అసలు యాక్చువల్ గా ఏముంది తెలుసుకుందామని వచ్చాను. నాకు మీ క్లాసెస్ విన్న తర్వాత నాకు ఒక రోజు ఒక క్లాస్ లో విన్నాను, మన పిల్లలకి వైట్ పేపర్ ఇవ్వాలని. నేను ప్రస్తుతానికి మా పాపకి నేను ఆ వైట్ పేపర్ ఇవ్వాలి అన్న ఆలోచనలో మాత్రమే ఉన్నాను. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ రైట్. థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. నేను అసలు యాక్చువల్ గా రమణ మహర్షి గారు అని ఒక ఆయన ఉండరు, ఆయన ద్వారా ధ్యానంలోకి విడుదని అక్కడ వెళ్ళాను, కానీ నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు, నాకేమిటో అనిపించలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకండి నాకు ఒక పాంప్లెట్ లో వంశీ కిరణ్ గారు తెలుసు, వినే ఉంటారు, వంశీ గారి ద్వారా క్లాస్ అవి ఉన్నది అని చెప్పి సీతందారిలోని ఆ ధ్యానం గురించి ఏమిటో తెలుసుకోవాలని బాగా నాకు ఉండేది అనమాట. ఆ క్లాస్ కి నేను అటెండ్ అయ్యాను. అక్కడ సీతందారులు అంటే ఎలాగ వెళ్ళాను, పాంప్లెట్ ఎలా దొరికిందో ఎలా ఉందో వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చాలా తేడా అనిపించింది. అంటే ఉన్న ఒక గంటలోనే అనమాట అందరు సజ్జన సాంగత్యం, మెడిటేషన్ అన్ని చేయించారు అనమాట. అక్కడ వాళ్ళందరూ పరిచయం అయ్యారు. ఆ పరిచయం అయిన తర్వాత మళ్ళా అక్కడ పద్మావతి గారనే ఉండేవారు, అక్కడ ఉన్నారండి అక్కడ మన మెడిటేషన్ లోనే చాలా మంది. ఆవిడ బాగా ఫేమస్, ఆవిడ పేరు బాగా తెలిసన్నమాట. ఆవిడ అలా కాదండి, మీరు ఎంఈపీ కాలనీలో సత్యసాయి సెంటర్ ఉంది, అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్తే ఎవ్రీ సండే కూడా ఎవ్రీ మండే మీకు అక్కడ ధ్యానం గురించి బాగా చెప్తారు అలా అని చెప్పి అంటే నేను అనిపించింది ధ్యానం గురించి. ధ్యానం చెయ్యాలని ఉపలాట బాగా అందరూ చేస్తున్నారు, నేను ఎందుకు చేయకూడదు, చెయ్యాలి అని నాకు. చేస్తున్నారు అని మీకు ఎప్పుడు తెలిసింది? ధ్యానం దీంట్లో ఆ గ్రూప్ లోకి వచ్చిన తర్వాత మీకు అర్థమైంది అందరూ చేస్తున్నారని? అవునండి. మన సంసారాల్లో మనకు ఆ గ్రూప్ కనపడదు కదా. అవునండి. ధ్యానంలోకి రావాలి అన్న కాన్సెప్ట్ ఎట్లా వచ్చింది? అంతకు ముందు కొద్ది రోజులు చేశానండి, ఎన్నాళ్ళు చేయలేదని, ఒక 1 week ఎంతో చేశాను. కానీ నాకు దానివల్ల రమణానంద మహర్షి గారని ఎవరో ఒక ఆయన అక్కడికి అంతే. నాకు ఏమి నాకు అది తెలియలేదు, నాకు ఏమని. ఆ తర్వాత పాంప్లెట్ కనిపించగానే ఆ పాంప్లెట్ ద్వారా వెళ్ళాను. అప్పటి నుంచి రోజు ధ్యానం చేసిన. ఇప్పుడు మీ క్లాస్ కి నేను ప్రతిదీ నేను మిస్ అవ్వకుండా వింటానండి. నేను అన్ని వింటాను. ఇంకా ఏంటో తెలుసుకోవాలి అని ఎంత ఉన్నా ఇంకా తెలుసుకోవాలనే ఉంటుందండి. దానివల్ల నాకు ఏమే తెలియలేదనంటే తెలుస్తున్నాయండి, ప్రతిదీ పెట్టి నాకు అర్థమవుతుంది. ఇంకా ఏదో తెలుసుకోవాలనే ఆతృతగా ఉండి చెయ్యాలనిపిస్తుంది. ఇంకా మా ఇంట్లో నేను ఒక్కరితోనే చేస్తాను, ఇంట్లో వాళ్ళు ఎవ్వరు చేయరండి. వాళ్ళందరూ ఏవో కామెంట్ చేస్తుంటారండి నన్ను. అయినా సరే నన్ను అవి ఏం పట్టించుకోనండి. నా ధ్యానం మటుకు నేను చేసుకుంటానండి. నైట్ టైము, డే టైం, మార్నింగ్ చేసుకుంటానండి కంపల్సరిగా. ఎవరికి వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా నా మటుకు నేను చేసుకుంటానండి. అది మీ క్లాస్ ప్రతిదీ నేను అటెండ్ అవుతానండి. అదే. రుక్మిణి గారు. మేడం, నేను చెన్నై నుంచి మాట్లాడుతా ఉన్నాను. సార్తో నాకు చాలా అనుబంధం ఉంది. సార్తో ఒకసారి మీట్ అయినప్పుడు నువ్వేం చేస్తా ఉంటావు అని అన్నారు. నేను పూజ మీట్ అయ్యారు. సార్ ఇక్కడ చెన్నైకి వచ్చారు.
సార్ చెన్నైకి వచ్చా ఆయన సార్ అని మీకు ఎవరు చెప్పారు? మా రిలేషన్స్ చెప్పారు, మీరు పోయేసి రండి, సార్ వచ్చారు పోయేసి రండి అని అన్నారు. అంటే సార్ వచ్చారు మీరు వెళ్ళేసి రండి అని మీ రిలేషన్ చెప్తే, అంటే ఇప్పుడు జనరల్ గా చాలా మంది వస్తూ ఉంటారు, మనం వెళ్ళాం కదా ఏమ్మా, మామూలుగా ఎంతో మంది వస్తూ ఉంటారు, వెళ్ళే కలవండి అంటే ఎవరు వాళ్ళు ఏంటి అని బేసిక్ అడుగుతాం కదా. అవునవును, మా రిలేషన్స్ చెప్పిన దాని వల్ల కరుణానిధి ఇంటి ఎదురుగా వచ్చినారు సారు. మేము పోయి మీట్ అయితే మీరేం చేస్తా ఉంటారు అన్నారు. ధ్యానం చేస్తా ఉంటారు అంటే వెంటనే ఆ శివప్పని పిలిచి ఈమె ధ్యానం ఇది పూజలు చేస్తా ఉంటుందంట, పోయి ఈమెకు మెడిటేషన్ చెప్పండి. అప్పుడు సారు కోపం చెప్పే లోపల శివప్ప మెడిటేషన్ ఎట్లా చేయాలని చెప్పారు. అప్పుడు నేర్చుకున్నాము, కానీ మధ్యలో వదిలేసినాము. ఆ సారు అంత కోపంగా మాట్లాడినప్పుడు ఇంత కోపంగా మాట్లాడుతా ఉండేది, ఈయన దగ్గర పోయి మనము నేర్చుకోగలుగుతామా అనే ఒక భయం అనేది వచ్చేసింది. అందువల్ల పక్కకి వెళ్ళిపోయినాం. కానీ మా అపార్ట్మెంట్స్ లోనే మా తోడికోడి ఇంట్లో సార్ వస్తా ఉన్నారు. ఈ సార్ వచ్చేటప్పుడు ఆంధ్ర నుంచి మాస్టర్స్ మస్తుగా వస్తా ఉన్నారు. ప్రతి సండే ఒక మాస్టర్ వస్తా ఉన్నారు. ఆ మాస్టర్ వచ్చేటప్పుడు వాళ్ళు ధ్యానము జ్ఞానము అంతా చెప్తా ఉన్నారు. అప్పుడు ఇన్స్పిరేషన్ అయింది అనమాట. ఓహో, ఒక జీవితం అంటే ఒక ఆట పాట కాదు, మనం ముందరకు పోయేదానికి ఎన్నో ఉన్నాయి, అవన్నీ తెలుసుకోవాలి అనే ఆతృతతో నేను ధ్యానంలోకి ఎంటర్ అయినాను మేడం. వెరీ నైస్, వెరీ నైస్, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్, థ్యాంక్ యూ. యశస్వి గారు. మేడం నమస్తే. నమస్తే మేడం, నేను పూజలు వ్రతాలు అని చాలా ఎక్కువ చేస్తూ ఉండేదాన్ని మేడం చిన్నప్పటి నుంచి. 2019 లో నాకు యశోద గారు పరిచయం అయ్యారు. అప్పుడు నేను పారాయణాల ద్వారానే మేడం పరిచయం అయ్యారు. భగవద్గీత అలాంటివి మేము చేస్తూ ఉండేవాళ్ళం. అప్పుడు మేడం నాకు ధ్యానం చెప్పేవాళ్ళు. మేడం, మీరు 10th క్లాస్ పాస్ అయిన 10th క్లాస్ లో బాగా మార్కులు తెచ్చుకున్నారు, ఇంటర్కి వెళ్తారా? 10th క్లాస్ లోనే బాగా మార్కులు వచ్చింది, నేను అక్కడే ఉంటారా అని అడిగేవారు. సరే మేడం చెప్పేంత వరకు ఓకే ఓకే చేస్తాను మేడం అనేది. లింకులు అయితే ఎన్ని పంపించేవారు, నేను సరే మేడం చేస్తాను, ఫోన్ మాట్లాడేంత వరకు ఓకే చేస్తా, మళ్ళీ ఫోన్ అయిపోయినాక మళ్ళీ ఎత్తుకో విష్ణు సహస్రనామ చదువు, లలితా సహస్రనామ చదువు, ఎన్నిసార్లు చదివామో అంతే. మళ్ళీ కరోనా వచ్చింది మేడం, మాకు షాప్ ఉంది, ఇంకా ఆఫ్టర్నూన్ అంతా క్లోజ్ చేయాలి కదా, ఇప్పుడన్నా చేద్దాము. ఓకే మేడం, ఇంత 2019 మొత్తం చెప్పారు మేడం, 1 year చెప్పారు నాకు మేడం మెడిటేషన్ చేయమని, కానీ నేను చెయ్యలేదు. 2020లో ఇంకా షాప్ క్లోజ్ చేసినప్పుడు ఆఫ్టర్నూన్ సరే చేద్దాము అన్నట్టు అయ్యప్ప పిండి గారు ఆఫ్టర్నూన్ సెషన్స్ తీసుకునేవాళ్ళు. అప్పుడు యూట్యూబ్ లో జాయిన్ అయ్యి నేను చేసేదాన్ని, బాగా అనిపించింది. మళ్ళీ లైట్ వర్కర్స్ లో అమరత్వ సిద్ధి పెడితే యశోద గారే నాకు చెప్పారు, ఇట్లా అమరత్వ సిద్ధి పెట్టారు, జాయిన్ అవ్వండి అని. దాంతో జాయిన్ అయ్యాను మేడం. అగిబిమై సార్ది సెషన్ 108 times, అది 365 days కూడా అయింది. దాంతో హాస్టల్ హీలింగ్ అన్నప్పుడు నాకు హాస్టల్ సర్జరీ నా అందుకు నేనే చేసుకున్నట్టు నాకు అనిపించింది. నాకు 20 years నుంచి ఉండే ప్రాబ్లం అనేది, హెల్త్ ప్రాబ్లం అనేది క్లియర్ అయింది. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్, సూపర్ గా ఉంది. నేను మామూలుగా మాట్లాడేటప్పుడు ఎవరైనా మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు పరిచయం అయినప్పుడు నా మాటలు ఫస్ట్ వాళ్ళు వినాలి. వాళ్ళు ఏం మాట్లాడాలనుకున్నారు నాకు అవసరం లేదు, నా మాటలు వినేసేయాలి. తొందర, కోపం ఎక్కువ, అంతా ఈ మెడిటేషన్ చేసినప్పుడు కోపం తగ్గింది, తొందర అనేది తగ్గింది. వాళ్ళు మాట్లాడి వినిన తర్వాత నేను మాట్లాడేది నేర్చుకున్నాను మేడం. హ్యాపీ, చాలా హ్యాపీగా ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం. వెరీ నైస్. మీరు బ్యాక్ బోన్ లేండి లైట్ వర్కర్స్ టీమ్ కి. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. యా, లాస్ట్ లలిత గారు. నమస్తే మేడం. నమస్తే. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మేడం. వెళ్ళినప్పుడు ఒక సిస్టర్ అవుతుంది, ఆమె వచ్చి అక్క ధ్యానం చేయండి బాగుంటది అక్క అని చెప్పింది. చెప్తే సరే రా అని అన్నాను. అని లైట్ వర్కర్స్ ది గ్రూప్ పంపిస్తానక్క చేసుకోండి అని అంటే సరే అని తీసుకొని వచ్చి ఇంటికి వచ్చి దగ్గర నుంచి ఊరినే కూర్చొని చేశాను. చేసిన తర్వాత నాకు థైరాయిడ్ ఉన్నదండి. థైరాయిడ్ క్లియర్ అయిపోయింది. మెడిసిన్ లేకోకుండా ఇప్పుడు ధ్యానంలోనే ఉండి, డాక్టర్ కూడా మెడిసిన్ మానేసి ఇప్పుడు 5 months తర్వాత ఒకసారి చెకప్ అట్లా చేసి చేస్తాను. అట్లా క్లియర్ అయిపోయింది. ఇక కంటిన్యూ చేస్తున్నాను మేడం. వెరీ నైస్, అట్లా వచ్చాను మేడం. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో మనం ఇప్పుడు దాకా మనం ఎన్ని విన్నాం కదా. సో మనం విన్నప్పుడు మనకు మెయిన్ అర్థమయ్యేది ఏంటి, మనం మామూలుగా ఒక రీజన్, ఏదో ఒక రీజన్ వల్ల మనం ఇక్కడికి వచ్చాం, రైట్? ధ్యాన ఈ సాధనలోకి, ఈ దారిలోకి అడుగంటూ పెట్టాం. ఏదో ఒక రీజన్, హెల్త్ రీజన్ కావచ్చు,
లేకపోతే ఇంకేదన్నా రీజన్ కావచ్చు, రైట్? చాలా వరకు నేను ఇప్పుడు విన్నది ఆల్మోస్ట్ హెల్త్, లేకపోతే ఒక జిజ్ఞాస, ఒక క్యూరియాసిటీ, ఈ 2 వర్షన్సే విన్నాను. చాలా మంది ఇంకా కొంతమందికి రిలేషన్షిప్ ఇష్యూస్ వల్ల రావడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, రైట్? మనం దేనికోసం అయితే వచ్చామో, ఇప్పుడు మోస్ట్లీ మనకు ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది, ప్రపంచం అంటేనే ఒక ఏమంటారు, ఒక మనకి ఎంతో సఫరింగ్, ఓకే, ఎంత బాధ, దుఃఖము, ఇవన్నీ కూడుకొని ఉంటాయి మనకి ఏదో ఒక కారణం చేత. మనకైతే ఒక హెల్త్, ఆరోగ్యం విషయం కావచ్చు, సంబంధాల విషయం, అనుబంధాల విషయాలు కావచ్చు, ఏదన్నా ఫైనాన్షియల్ కావచ్చు, కెరియర్ కావచ్చు, చదువు కావచ్చు, ఏదన్నా సరే ఏదో కాన్సెప్ట్ మీద మనకి ఏదో ఒక సఫరింగ్ అనేది ఉంటూ ఉంటుంది కామన్ గా, ఓకే? ఈ సఫరింగ్ అనేది ఎందుకు వస్తుంది? అంటే మన గురించి మనకు తెలియకపోవడం వల్ల, రైట్? ఏ సఫరింగ్ అయినా సరే, అది హెల్త్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఏదైనా సరే, మన గురించి మనకు తెలియకపోవడం వల్ల మనకి సఫరింగ్ అనేది వస్తూ ఉంటుంది, రైట్? సో మనము ఏ కాన్సెప్ట్స్, ఇప్పుడు ఇగ్నోరెన్స్ అనేది ఉంది అంటే అవిద్య, అవిద్య అనేది ఉంది. అవిద్య అంటే అది దేనికి లీడ్ చేస్తుంది? అవిద్య అంటే మన లోపల అంధకారం ఉన్నప్పుడు అది అటాచ్మెంట్స్ కి లీడ్ చేస్తుంది మనది, ఓకే? బాగా అటాచ్ అయి ఉండడము, ఒక భావాలకు కానీ, లేకపోతే కోరికలు కానీ, వాంఛలకు కానీ, బంధుత్వాలకు కానీ అటాచ్ అయి ఉండడం అని నేర్పిస్తుంది. అటాచ్మెంట్ అయినప్పుడు సఫరింగ్ ఇస్ అ కాన్సిక్వెన్స్. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటాం కదా. సో కాజ్ ఏంటి? అటాచ్మెంట్స్. ఎఫెక్ట్ ఏంటి? సఫరింగ్, దుఃఖం, రైట్? ప్రతి దానికి కూడా మనకి అజ్ఞానం ఉన్నప్పుడు అటాచ్మెంట్స్ ఉంటాయి. అటాచ్మెంట్స్ ఉన్నప్పుడు మనకి కంప్లీట్ గా సఫరింగ్, కాన్సిక్వెన్స్ లో సఫరింగ్ అనేది వస్తుంది, రైట్? మనం మామూలుగా లైఫ్ అనేది చూస్తే, మనం ఏదైతే లైఫ్ అనుకుంటున్నామో, జస్ట్ అంటే మనం బతకాలి, ముందు మనకంతా అదొక థాట్ ఉంది కదా. ఇప్పుడు జ్ఞానము, ధ్యానము ఇవన్నీ రానప్పుడు మనకు ఒక థాట్, లైఫ్ అంటే ఏముంది, ఇది ఇలాగే ఉండాలా, తిన్నామా, వంట చేసుకున్నామా, తిన్నామా, పడుకున్నామా, సినిమాకి వెళ్ళామా, వచ్చామా, తయారయ్యామా, ఈ కాన్సెప్ట్స్ లో ఉన్నాం. ఎందుకంటే మనకు అప్పుడు అదే తెలుసు, సర్వైవల్ అన్నదే లైఫ్ అన్నట్టుగా ఉండింది. జీవితం గడపాలి, జీవితం నడవాలి, ఇదే లైఫ్ అనేది ఉండింది. కానీ తర్వాత మనం ఒక దారిలో వచ్చి ఇలా వెళ్ళాలి, ఎన్నో క్లూస్ చూడండి, మనం వెతుక్కుంటూ వెళ్ళామా? లేదు, ఆటోమేటిక్ గా మనకు ముందుకు వచ్చింది. మనం ఎప్పుడైతే మనం లైఫ్ ఇంతే అనుకొని మనం అదే రొటీన్ గా చేస్తూ ఉంటామో, లైఫ్ మనకి ఎలా ఎదురవుతుంది? ఒక పరిస్థితి రూపంలో కానీ, ఒక చావు రూపంలో కానీ, ఒక క్యూరియాసిటీ రూపంలో కానీ, ఒక హెల్త్ రూపంలో కానీ, ఎలా అయినా కానీ మనకు ఎదురుకుండా వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుంది? అప్పుడు మనకి ఏంటి, జస్ట్ ఇలా బతకడం కాదు, ఇంకేదో ఉంది అన్న కాన్సెప్ట్ మనకు ఓపెన్ అవుతుంది, రైట్? చాలా వరకు మనకు అందరికి కూడా ఓపెన్ అయింది అది. కానీ ఇంకేదో ఉంది అన్న కాన్సెప్ట్ లో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన మెయిన్ ఏంటి, ముఖ్య ఉద్దేశం ఏంటి? మనం ఈ ధ్యాన జీవితంలో ఒక ధ్యానులుగా మనం వెళ్తూ ఉన్నప్పుడు యాక్చువల్ గా మన పర్పస్ ఏంటి? ఏదో రీజన్ వల్ల వచ్చాం, ఎన్నో రీజన్స్ అయిండొచ్చు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రీజన్, రైట్? ఆ రీజన్స్ అన్ని అయిపోయిన తర్వాత, ఇప్పుడు నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చూస్తే, ప్రపంచంలో ఉన్న జనాలు బాధ భరించలేక వచ్చారు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు బుర్ర తిని నువ్వు అది చెయ్యి, నువ్వు అది చెయ్యి అంటే ఎందుకు చేయాలో అర్థమయ్యేది కాదు. వాళ్ళు ఒకటే పాయింట్, లేదు నువ్వు మాట్లాడేది వాళ్ళు మాట్లాడేది ఒకేలా ఉంటది, నువ్వు వెళ్ళు అంటే వాళ్ళ బాధ భరించలేక నేను వచ్చాను, ఓకే? అలా ఏదో ఒక రీజన్, మనకి ఒక రీజన్ కావాలంతే. నీ బావిలో నీళ్ళు అయ్యాలంటే చాంతాడు కావాలి, అది ఏదైనా సరే, ఎలాంటిదైనా సరే. సో అలా మనకు వచ్చిన తర్వాత మనకు ఒక పాయింట్ వస్తుంది. కానీ ఆ పాయింట్ వచ్చిన తర్వాత ఆ పాయింట్ ని మనం ఎలా ఫుల్ఫిల్ చేస్తున్నాం, మనకు అక్కడి నుంచి అసలైన పర్పస్ అనేది మొదలవుతుంది. ధ్యానం చేస్తున్నాము, ధ్యాన సాధన చేయాలి, ధ్యానంలో ఏదో ఉంది, ధ్యానంలో ఏముంది అది తెలుసుకునేంత వరకు, మనకి అది కంప్లీట్ గా క్రక్స్ లాగా తెలుసుకునేంత వరకు మన పర్పస్ కంప్లీట్ అవ్వట్లేదు, ఓకే? అందుకే మన మైండ్ లో ఇంకా ఏదో ఉంది, ఎంత వెతుక్కున్నా, ఎంత చేసినా ఇంకా ఏదో ఉంది అన్నది మిగిలిపోయింది మనకి చాలా వరకు. ఇప్పుడు ఎన్ని క్లాసులు వినుంటారు మీరు? లాస్ట్ ఒక 1 year లో కూడా చూస్తే వందల క్లాసులు వినుంటారు, రైట్? ఆ వందల క్లాసులు విన్నా ఇంకా వినాలి, ఇంకా ఇందులో ఏదో ఉంది అన్న తపన పోవట్లేదు అంటే పర్పస్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు. మనం ఇంకా ఎక్కడో తిరుగుతూనే ఉన్నాము, తప్పిపోయాము. మన దారిలోనే, మనం ఉండాల్సిన దారిలోనే ఉంటూనే మనం అందులోనే తప్పిపోయాము. సో అందుకని అది ఇంకా ఉంది, ఇంకా ఏంటి అర్థం కావట్లేదు, రైట్? ఆ ఫుల్ఫిల్మెంట్ అనేది ఫిల్ అవ్వట్లేదు.
ఏ రోజైతే ఫుల్ఫిల్మెంట్ అవుతుందో ఆ ఫుల్ఫిల్మెంట్ వచ్చిన తర్వాత ఇంకా మనం ఒక పాత్ర నుంచి ఇంకో పాత్రకు ముందుకు వెళ్ళిపోతాం, అక్కడే ఉండం ఇంకా. రైట్? ఎప్పుడు విట్నెస్ అనేది ఎప్పుడు ఉంటుంది? ఆడియన్స్ లాగా ఎప్పటిదాకా ఉంటామో, ఆడియన్స్ లాగా కూర్చొని సినిమా మొత్తం అర్థమయ్యేదాకా ఆడియన్స్ లాగా ఉంటాం. సినిమా గురించి మొత్తం అన్ని తెలుసుకోవాలి అని సినిమాకి వచ్చి కూర్చున్నాము, సినిమా చూసాము, చూసిన తర్వాత ఈ పాత్రలు ఇలా ఉంటాయి, ఇది ఇలా ఉంటాయి, ఇది ఇలా ఉంటాయి, అన్ని ప్రతి ఒక్కటి నేర్చుకున్నాము. ప్రతి ఒక్కటి నేర్చుకున్న తర్వాత ఏముంది, దాన్ని ప్రాక్టికల్ అప్లికేషన్ లోకి వెళ్తాం. నేను సినిమా తీస్తాను అన్న పాయింట్ లో వచ్చేస్తుంది, ఆటోమేటిక్ గా డోర్స్ ఓపెన్ అవుతాయి. సో సినిమా తీస్తున్నప్పుడు ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకుంటాం, ఇంకా డీపెస్ట్ లెవెల్లో నేర్చుకుంటాం. అందులో ఎడిటింగ్ అంటే ఏంటి, డైరెక్షన్ అంటే ఏంటి, ప్రొడక్షన్ అంటే ఏంటి, క్రియేటివిటీ అంటే ఏంటి, పాటలు అంటే ఏంటి, డైలాగులు అంటే ఏంటి, ఇవన్నీ కూడా మొత్తం నేర్చుకుంటాం. ఓకే, నేర్చుకున్న తర్వాత మన కన్ఫర్మ్ గా ఇప్పుడు సినిమా నేర్చుకోవాలి అనుకున్న మనిషి ఈజీగా ఎక్కడ దాకా వచ్చాము అని అంటే, సినిమాల గురించి, సినిమాలు ఎలా ఉంటుందో చూశాను, సినిమా తీయాలి అనుకున్నాను, సినిమా తీసిన తర్వాత నేను డైలాగ్ రైటింగ్ ఏంటి అని నేర్చుకున్నానని ఖచ్చితంగా చెప్పగలగాలి. ఓకే, కానీ ఇంకా ఉంది, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా తెలవాలి, చాలా ఉన్నాయి ఇందులో, చాలా డెఫినెట్ లో. సినిమా నేర్చుకోవాలి అంటే సినిమాలో చాలా ఉంటాయి, చాలా కోణాలు ఉంటాయి. డ్రెస్ డిజైనింగ్ దగ్గర నుంచి మొదలుపెట్టి వెనకాల ఏమంటారు దాన్ని, ప్లేస్ డిజైనింగ్ బట్టి మొత్తం అన్ని కూడా మొత్తం అన్ని నేర్చుకోవాలి ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎనీ నాలెడ్జ్, ఏదైనా జ్ఞానం అనేది ఎప్పుడు మహాసాగరం లాగానే ఉంటుంది. కానీ అందులో ఒక ఆస్పెక్ట్ నేను పర్ఫెక్ట్ గా నేర్చుకున్నానా లేదా అని మనం ఈ రోజు కూడా చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే అన్ని నేర్చుకోవాలని దాని పోయి కాసేపు డైరెక్షన్ నేర్చుకుంటున్నాం, కాసేపు ప్రొడక్షన్ నేర్చుకుంటున్నాం, కాసేపు డ్రెస్సింగ్ నేర్చుకుంటున్నాం, కాసేపు పాటలు నేర్చుకుంటున్నాం, కాసేపు సాహిత్యం నేర్చుకుంటున్నాం, ఇలా కాసేపు ఇది అది అని నేర్చుకుని అన్ని కలిసిపోయి ఇంతకి ఎందులో కూడా పర్ఫెక్షన్ అవ్వట్లేదు. ఓకే, జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఇన్ నిల్ అన్న స్టేట్ లోకి వస్తున్నాం. వచ్చి ఆ స్టేట్ లో ఉన్నంత వరకు ఏమవుతుంది, ఇంకా తెలియాలి, ఇంకా నాకు తెలియదేమో, ఇంకా రావట్లేదేమో, అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. రైట్? సో పర్పస్ ఇస్ లాస్ట్. సో జీవితం యొక్క ధ్యేయం, ఈ ధ్యాన జీవితం యొక్క ధ్యేయం ఏదైతే ఉందో, ప్రయోజనం ఏదైతే ఉందో, అది అక్కడే ఆగిపోయింది. అందులోనే తిరుగుతున్నాము. మళ్ళీ ఏదో క్లాస్ ఉంది, మళ్ళీ ఏదో ఉంది, ఇందులోనే ఉంది. విన్న క్లాసే ఎన్నో రకాలుగా ఎన్నో విన్నాం. ఇప్పుడు మీరు చక్రాస్ అని అనుకున్నారు అనుకోండి, చక్రాస్ని ఎట్లయినా పాండిత్యం చెయ్యాలి అని, ఎక్కడెక్కడ లైబ్రరీ లాగా ఎవరు చక్రాస్ గురించి చెప్తే దాన్ని మాత్రమే వింటాం. అన్ని మొత్తం విన్న తర్వాత మనకు మాక్సిమం 6 months పడుతుంది. 6 months లో మనం నిజంగా ఆ ఫోకస్ తోని, ఆ జిజ్ఞాస, నిజంగానే ఆ క్యూరియాసిటీతో మనం వెళ్తే, ఈ టాపిక్ నాకు మొత్తం అర్థమైంది, ఏ కోణంలో చెప్పినా నాకు అర్థమైపోయింది, ప్రాక్టికల్ అప్లికేషన్ కూడా అయిపోయింది, ఇంకా అవసరం లేదు, దాంతో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతాం. ఓకే, ఫస్ట్ క్లాస్ అయిపోయిన తర్వాత సెకండ్ క్లాస్కి వెళ్ళాలి. ఫస్ట్ క్లాస్ లోనే ఇంకా చాలా ఉందని చెప్పి ఒక్కొక్క టీచర్లు చాలా వస్తూనే ఉన్నారు కదా అని మీరు ఫస్ట్ క్లాస్ లోనే ఉన్నారు అనుకోండి, ఇంక ముందుకు వెళ్ళలేరు, అందులోనే ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్క టీచర్ ఒక్కటే పాయింట్ ని ఎన్నో రకాలుగా చెప్తారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చెప్తారు. సో మీకు కొత్తగానే విన్నట్టు ఉంటుంది, కానీ మీరు ముందుకు వెళ్ళట్లేదు. కొత్తగా ఒకే విషయాన్ని కొత్తగా వింటున్నారు, కానీ మీరు ముందుకు వెళ్ళట్లేదు. సో పర్పస్ ఇస్ లాస్ట్. రైట్? సో మనకి సఫరింగ్ అనేది ఉండిపోతుంది. ఇది కూడా ఒక సఫరింగే, కాకపోతే ఇది చాలా ప్లెజెంట్ సఫరింగ్. ఇంకా నేర్చుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా ఏదో ఉంది, ఇంకా నాకు ఏదో తెలీదు, ఇది మంచి సఫరింగే, దీంట్లో ప్రాబ్లం లేదు, ఇది మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. కానీ సఫరింగ్ ఉంది కదా. రైట్? సో దీనికంటే చాలా ఎక్కువగా ఉంది మనకి తెలియని, అంటే ఆన్సర్స్ లేనివి, ఏదైతే మనకు తెలియని విషయాలు ఉన్నాయో, ఏదైతే క్వశ్చన్స్, ఏదైతే ప్రశ్నలు, ఒక్క జిజ్ఞాస మనకి ఏదైతే ఉందో, ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అన్నట్టు, ఈ ధ్యానంలో మనకి ఈ దారిలో మనం అడుగు పెట్టిన తర్వాత ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు తెలియాల్సింది అసలు నేనెవరిని. ఓకే, నేనెవరిని అన్న పాయింట్ మనకు 100% తెలియాలి. నేనెవరు అన్న పాయింట్ ఎలా తెలుస్తుంది? మనకు ఆల్రెడీ ఇంత నాలెడ్జ్ ఉంది, మన అంతరంగ ప్రయాణం చెయ్యాలి, మన లోపలికి మనం వెళ్ళాలి అని. కానీ మన లోపలికి మనం వెళ్తున్నప్పుడు మనకేం తెలుస్తుంది? ఎన్ని విషయాలు అయితే విన్నామో అవన్నీ పర్సెప్షన్స్ తెలుస్తున్నాయి. అంటే మీ మైండ్ లో ఎన్ని పర్సెప్షన్స్ విన్నారో ఆ పర్సెప్షన్స్ అన్ని తెలుస్తున్నాయి. వాటితో సంబంధమైన మీ లోపల ఉన్న భావాలు మీకు తెలుస్తున్నాయి. ఓకే, ఒక అనుభవం వచ్చింది, మీరు సాధనలో కూర్చున్నారు, ఒక అనుభవం వచ్చింది. ఆ అనుభవము మీరు నిజంగా డీకోడ్ చేస్తున్నారా లేదా మీకు ఎలా తెలుస్తుంది? మీకు తెలీదు, ఎవరినో అడుగుతారు, మీకు ఐడియా రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరినో అడుగుతున్నారు అంటే 2 పాయింట్స్ ఉంటాయి.
అయితే మీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందన్న ఉత్సాహం అందరికీ చెప్పేయాలన్న ఒక ఉత్సాహం ఉంటుంది, లేకపోతే అందరు దాన్ని మంచి ఎక్స్పీరియన్స్ చెప్పాలి అన్న కోరిక అన్న ఉంటుంది. రైట్? ఈ రెండు చాలా హయ్యర్ లెవెల్లో ఉంటాయి. అవునా కదా? మనల్ని మనం ఒకసారి నిజం చెప్పుకుందామా? అవునా కదా? ఒక ఎక్స్పీరియన్స్ అంటూ మనం షేర్ చేస్తున్నాము అంటే అయితే అవతల వాళ్ళు మన ఎక్స్పీరియన్స్ ని ఆహా నీ ఎక్స్పీరియన్స్ ఎంత అద్భుతం అన్నా చెప్పాలి, లేకపోతే నీ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది అబ్బా యు ఆర్ పర్ఫెక్ట్ అన్నా చెప్పాలి. దీనికోసమే మనం యాక్చువల్గా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తాం, వీటి కోసమే. సో మనం అక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం నేర్చుకుంటున్నామో అన్న కాన్సెప్ట్ పోయి ఐడెంటిటీ క్రైసిస్ లో పడిపోతున్నాం. అంటే గుర్తింపు బావిలో పడిపోతున్నాం. గుర్తింపు రావాలి, అనుభవాలతో నా గుర్తింపు రావాలి. ఎవరన్నా గుర్తించారు అంటే మీకు విపరీతమైన ఆనందం వచ్చేస్తుంది, ఇంకంతే ఆందోళన ఉండాలనిపిస్తుంది. ఓకే, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అందరికీ తెలుసు, అందరికీ అర్థమైపోతుంది. ఓకే వీళ్ళు వచ్చారు అంటే మీరు ఇక్కడే ఉండాలి అంటే మీరు మా ఇంట్లోనే ఉండాలని నేను డిసైడ్ చేశాను అనుకోండి, మిమ్మల్ని ఎలా ఆదిత్యపరచాలో నాకు తెలుసు. రైట్? సో ఇప్పుడు మా ఇంట్లోనే ఉండిపోతారు మీరు. రైట్? సో ఇలా మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనం ఫస్ట్ అసలు పర్పస్ ఏంటి, నేను అసలు ఇందులోకి ఎందుకు వచ్చాను, నా గురించి నేను తెలుసుకోవడానికి వచ్చాను. దానికి ధ్యాన సాధన ఒక్కటి కరెక్ట్ గా చేస్తే కూడా చాలు. వేరే మీకు యాక్చువల్గా ఏం అవసరం లేదు. పర్పస్ అక్కడే ఉంటుంది, ఆ మూమెంట్ లోనే ఉంటుంది పర్పస్. సాధన అంటూ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, లోపల ఏం జరిగిందో నాకు ఎలా తెలుస్తుంది, నాకు అంత తెలియదు కదా, జ్ఞానం కూడా రావాలి కదా అంటాం. ఎస్, పర్ఫెక్ట్, జ్ఞానం కూడా రావాలి. కానీ మీ నుంచి మీ లోపల మీ అంతరాత్మ మీకు ఏదైతే చూపించిందో దాని గురించి విస్తరించి చెప్పే పాయింట్స్ కూడా, అంటే ఆ అవకాశాలు కూడా మీ జీవితంలోనే వస్తాయి. కానీ మనం అవి చూడాలనుకోము, ఎందుకంటే మనకి సర్టిఫికేట్లు కావాలి. మీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందనో, దీనికోసం ఎక్స్పీరియన్స్ ఉందో, లేదా ప్లెజెంట్ సైడ్ ఉంటే అదొకటి ఉంటుంది, లేకపోతే ఇంకొక సైడ్ ఉంటుంది, మన లోపల ఇంకో కోణం ఉంటుంది. ఆ కోణం ఏం చేస్తుందంటే నేను చాలా బాధపడుతున్నాను అంటే బాధతో మన గుర్తింపు కావాలి అనుకుంటాం. సో అలాంటప్పుడు ఎవరైనా ఏదో జన్మలో ఏదో కర్మ చేసి ఉంటారండి, కర్మ వల్ల మీకు ఇలాంటివన్నీ వస్తున్నాయి అనుకోండి, అయిపోయింది. మీకు ఎక్కడో మీకు తెలియకుండా ఒక సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. మీ మైండ్కి అర్థం కాకపోవచ్చు, ఎరుకలో ఉన్న మైండ్లోకి అర్థం కాకపోవచ్చు, అన్కాన్షియస్ లెవెల్లో ఉన్న మన ఇంకా చాలా డీపర్ లెవెల్ ఆఫ్ ఇంటర్నల్ స్టేట్ దానికి అనిపిస్తుంది, అరే బాగుంది ఇది, నన్ను గుర్తించారు వీళ్ళు, నేను బాధపడుతున్నానని తెలుస్తున్నారు, ఏదో కర్మలంట, అయిపోయింది. ఇంకా కర్మలు పట్టుకొని కూర్చుంటారు. ఎందుకు వచ్చాము మనం అసలు సాధనలోకి, ఎందుకు వచ్చాము? ఇది కర్మ అని పట్టుకొని అలాగే కూర్చోడానికి వచ్చామా, లేకపోతే అది ఏంటి కర్మ, ఎట్లా కర్మ, ఏం కర్మ అని చూడడానికి వచ్చామా? ఓకే, మనం అవన్నీ తెలుసుకోవాలి. ఎన్ని రోజులు అసలు కారణం లేకుండా ఇలా తిరుగుతూనే ఉంటారు? మనల్ని మనమే ప్రశ్నించుకుందాం, ఎన్ని రోజులు తిరుగుతూనే ఉంటారు? నేను స్టార్టింగ్ లో నాకు ఈ క్లాసెస్ అన్ని ఒక బేస్ లెవెల్లో అయిపోయిన తర్వాత చక్రాస్ గురించి ప్రాక్టీస్ అవి ఇవి అంతా అయిపోయిన తర్వాత ఈవెన్ రిషికేష్కి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది సన్యాసుల్ని కలవడము, చాలా ఏళ్ళుగా తపస్సు చేస్తున్న వాళ్ళని, ఐసోలేటెడ్ అయిన వాళ్ళందరినీ కలవడము, తెలుసుకోవడం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ప్రోగ్రామ్ ఉంటే సరే వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అదే చెప్తున్నారు, అదే కుండలిని, అదే చక్రాసు, అదే ఆరా, అదే థర్డ్ ఐ. చాలా బోర్ కొట్టింది. ఇది తప్ప ఇంకేం లేదా ఇందులో? ఇంతేనా మొత్తం స్పిరిచువాలిటీ? ఇంతేనా, ఇంతకంటే ఏం లేదా? దాని తర్వాత టాపిక్స్ మొదలయ్యాయి. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందని మొదలైంది. అది ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఓకే, ఈ ఆస్పెక్ట్ కూడా ఉంది, బేసిక్ లెవెల్లో అన్న అయిపోయినాయి, ఈ ఆస్పెక్ట్ ఉంది. సో దీని నుంచి మనం ముందుకెళ్తాం. ఓకే, ఇందులో ఏముంటది, ఈ లైన్ నుంచి వెళ్తే ఏముంటది? సో అవన్నీ అర్థమైన తర్వాత మొత్తం తిరిగి చూస్తే ఇంతేనా, ఇంతకంటే ఏం లేదా అన్న ఫీలింగ్ వచ్చింది. మళ్ళీ వచ్చింది ఆ ఫీలింగ్, ఇంతేనా, అయితే బతుకున్నప్పుడు ఏం జరుగుతుంది, లేదా చచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, ఇంతకు మించి వేరే ఏం లేదా, ఇంతేనా మనం తెలుసుకునేదే అనిపించింది. దాని తర్వాత అంతరంగం నుంచి మొదలైనవి, ఇదో ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా అవుతుంది, అసలు ఆ ఎక్స్పీరియన్స్ కి అర్థం ఇది, ఈ ఎక్స్పీరియన్స్ కి అర్థం ఇది. వాస్తవంగా ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు, ధ్యానంలో మనం కూర్చున్నప్పుడు ఏదైతే ఎక్స్పీరియన్స్ వచ్చిందో యాక్చువల్ గా వాస్తవంగా జరిగినప్పుడు ఇలా కూడా జరగచ్చు, ఇలా కూడా జరగచ్చు. లైఫ్ మొత్తం ఎక్సైటింగ్ అయిపోయింది. ఆ క్యూరియాసిటీ తగ్గలేదు, ఎక్సైట్మెంట్ తగ్గలేదు, ఏమీ తగ్గలేదు. ఓకే, అలాగే ఉండిపోయింది. ఎందుకంటే ప్రతి మూమెంట్ ఇప్పుడు ఎక్కడ అని వెతుక్కోవడానికి బయటికి వెళ్ళాల్సిన అవసరం లే. ఓకే, ఈ లోపల అంతరంగం నాకేదో చూపించిందంటే అది డెఫినెట్ గా బయట కూడా చూపిస్తుంది. బయట జరుగుతున్నప్పుడు అర్థమైపోతుంది. బయట ఒక్కసారి జరగదు, 4-5 సార్లు జరుగుతుంది, 4-5 రకాలుగా జరుగుతుంది. 4-5 రకాలుగా జరిగినప్పుడు ఓకే, ఇది ఇలా కూడా జరగచ్చు, ఇలా కూడా జరగచ్చు, ఇలా కూడా జరగచ్చు, అర్థమైపోయింది. సో దీనివల్ల ఏమైంది,
మామూలుగా ఎవరైనా వచ్చి మేడం నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే నేను చెప్పగలుగుతున్నాను దీని గురించా దేని గురించి చెప్తే దాని గురించి నేను ట్రీట్మెంట్ ఇస్తాను. ఓకే, ఇట్ హాస్ బికమ్ ఈజీ. సో పర్పస్ అనేది సాల్వ్ అవుతుంది. ఏదైతే వెతకడం మొదలు పెట్టామో పర్పస్ అనేది నన్ను నేను పూర్తిగా అన్ని కోణాల నుంచి తెలుసుకోవడము జరుగుతుంది. అంటే ఒక అనుభవాన్ని నేను తెలుసుకోవడం జరుగుతుంది, ఒక మనిషికి సహాయం కూడా చేయడం జరుగుతుంది. సో పర్పస్ ఈజ్ సాల్వ్డ్. సో పర్పస్ అనేది మనల్ని డెస్టినేషన్ వరకు తీసుకెళ్ళగలగాలి. మనం మొదలు పెట్టిన ప్రతి అడుగు, ఫస్ట్ అడుగు ఏదైతే ఉందో దేని వైపు అయితే మొదలు పెట్టిన అడుగు మనల్ని అంతవరకు తీసుకెళ్ళగలగాలి. అలా తీసుకెళ్ళలేకపోతే మనమే ఎక్కడో దారి తప్పామని అర్థం. అది మనం వెతుక్కుంటూ ఉండాలి. ఎన్ని రోజులు ఇలా తిరుగుతూ కూర్చుంటాము? మన ఐడెంటిటీ మనం తెలుసుకోవడానికి, అంటే మనం ఎవరో మనం తెలుసుకోవడానికి మనం ఎక్కడెక్కడ తిరుగుతాము, ఎంత తిరుగుతాము? ఓకే, ఓ 10 సంవత్సరాలు తిరుగుతాం, దాని తర్వాత అయినా బోర్ కొట్టాలి, 100% బోర్ కొట్టాలి. ఇన్ని రోజులు తిరుగుతున్నాను, ఇంకా నాకు అది కనపడలేదు, ఏదో కనపడలేదు, ఏదో తెలియలేదు. మనకందరికీ కూడా మెయిన్ ఒకటే ఒక పర్పస్ ఏంటి ఉంటుందంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిగతా అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. నేను ఇక్కడ ఎందుకున్నాను, అసలు జీవితం అంటే ఏంటి, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా మామూలుగా క్యూరియాసిటీ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా ఎక్సైట్మెంట్, మనల్ని ఇంకా ఏదో తెలుస్తుంది అని. కానీ యాక్చువల్ గా మన స్టోరీ ఎక్కడ ఎండ్ అవుతుంది, మన పర్పస్ అనేది ఎక్కడ ఎండ్ అవుతుంది, మళ్ళీ కొత్తదనం అనేది ఎప్పుడు మొదలవుతుంది అంటే మనల్ని మనం చూసుకున్నాం. మన లోపల మనం ఎలా ఉన్నా సరే, నల్లగా ఉన్నా సరే, తెల్లగా ఉన్నా సరే, రాక్షసంగా ఉన్నా సరే, భీభత్సంగా ఉన్నా సరే, దైవత్వంగా ఉన్నా సరే, ఫస్ట్ మనల్ని మనం చూసుకోవడం రావాలి. ఏ పూటైతే మన ఆకారాన్ని మనం మన అంతరంగంలో ఉన్న మన అసలు సిసలైన ఆకారాన్ని మనం చూసుకోగలిగినప్పుడు మన లైఫ్ లో మనం ప్రతిదీ ఎలా డీల్ చేస్తామో అన్న విషయం మనకు అర్థమైపోతుంది. ఏ విషయం వచ్చినా సరే దాన్ని ఎలా తీసుకుంటామో, దాన్ని ఎలా అర్థం చేసుకుంటామో, ఎలా వెళ్తామో అన్న కాన్సెప్ట్ మొత్తం అర్థమవుతుంది. ఓకే, మనం మామూలుగా సాధనలో చూసినప్పుడు మర్రి చెట్టు కనిపించింది అనుకోండి, అబ్బా మర్రి చెట్టు కనపడింది, నేను మర్రి చెట్టు లాగా అయిపోయాను, నాకు చాలా బాగుంది అనిపించింది అనుకుంటాం. ఆ ఇంటర్ప్రిటేషన్ బానే ఉంటుంది, దాని మేనిఫెస్టేషన్ బానే ఉంటుంది. కానీ యాక్చువల్ ఇంటర్ప్రిటేషన్ ఏంటి, కానీ మిగతా నేనైతే సూపర్ గా ఉన్నాను, కానీ మిగతా వాళ్ళకే అర్థం కావట్లేదు అన్న ఎక్స్ప్రెషన్ లోకి వచ్చేస్తాం. ఎందుకు అలా జరుగుతుంది మరి? ఓకే, మనం నిజంగా మర్రి చెట్టు అంటే చాలా పెద్ద వృక్షం. అది కనీసం ఒక 100-200 మంది కూడా హ్యాపీగా కూర్చొని సెద తీర్చుకోవచ్చు, అంత పెద్దగా పెరుగుతుంది ఆ మర్రి చెట్టుకి కదా. అది ఇంకా డబల్ మల్టిప్లై అయ్యి పెరుగుతూనే ఉంటుంది ఆ చెట్టు. అందుకే ఇళ్లలో మర్రి చెట్టు పెట్టుకోకండి అని అంటూ ఉంటారు. ఎందుకు అంటే దాని మీద అది మల్టిప్లై అవుతూ ఉంటది కాబట్టి. సో విస్తరించే తత్వం దానికి ఉంది కాబట్టి మామూలుగా మర్రి చెట్టు అని చూసామంటే నిజంగా మనకు ఆ క్వాలిటీ ఉంది. కానీ ఆ క్వాలిటీ మన వాస్తవంలో వచ్చినప్పుడు ఒక విషయాన్ని 10 సార్లు మనము 10 రకాలుగా చెప్పే అలవాటు అయి ఉండొచ్చు, ఎగ్జాగరేట్ చేస్తాం కదా, చిన్న విషయాన్ని పెద్దగా చేసి చెప్తూ ఉంటాం కదా, అలాంటి అలవాటు అయి ఉండొచ్చు మన క్వాలిటీలో. మన ఏమంటారు, మన ప్రవర్తన అలా ఉండొచ్చు. లేకపోతే మనం ఎక్కడైనా కానీ దూరంగా ఉండాలి, నేను ఒక హై ఇమేజ్, మిగతా అందరూ నాకు అంటకుండా ఉండాలి అన్న ఫీలింగ్ ఉందేమో, అందరినీ తక్కువగా చూసే ఫీలింగ్ ఏమైనా ఉందేమో. ఓకే, అది మనల్ని మనమే చెక్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు లేకపోతే మైండ్ లో ఉందనుకోండి, అమ్మో మర్రి చెట్లు అంటే అన్ని దయ్యాలు కూర్చుంటాయి అన్న ఫీలింగ్ ఏదైనా ఉందనుకోండి, చిన్నప్పుడు ఎవరో పేరెంట్స్ తాతలు ఎవరో చెప్పింది పాయింట్ మైండ్ లో ఉందనుకోండి, మర్రి చెట్టు చూడంగానే అమ్మో మర్రి చెట్టు వచ్చింది, ఎందుకు వచ్చిందో ఏమో నాకు అర్థం కాలేదు అని ఏం చేయాలో అర్థం అంటే ఎక్కడో మీకు ఆన్సర్ కావాలి. ఏం పర్లేదమ్మా, మర్రి చెట్టు వచ్చినా ఏం పర్లేదు, ఇది మంచిదే అని పాజిటివ్ గా ఎవరో చెప్పాలి. ఎవరో చెప్పకుండా పొరపాటున మీరు ఇంకా సాధన చేయాలండి, చాలా సాధన చేయాలి, మర్రి చెట్టు అంతా అవ్వాలి అంటే మీరు చాలా సాధన చేయాలని చెప్పారనుకోండి, మీకు అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు, కూర్చొని కళ్ళు మూసుకొని ఎందుకు వచ్చింది ఆ భయంతో కూర్చుంటారు. భయంతో మన సాధన జరగదు, మన పర్పస్ అనేది జరగదు, ప్రేమతో జరుగుతుంది. రైట్, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఒక మీనింగ్ ఆఫ్ లైఫ్ ఏంటి అంటే మనకి ఒక ఫిలాసఫికల్ గా కావచ్చు, అంటే మన ఆధ్యాత్మికంగా కావచ్చు, స్పిరిచువల్ గా కావచ్చు, ఫిలాసఫికల్ గా కావచ్చు. ఫిలాసఫీ అంటే అద్వైతం ఏకత్వం నుంచి మనకు వస్తుంది. అంటే ఇదంతా మిథ్య అన్న పాయింట్ ఉంటుంది కదా, ఇదంతా మిథ్య, ఇదంతా ఏమీ లేదు, ఉన్నది సన్యాసుల టైప్ ఆఫ్ ఆలోచనలు అనమాట. అంతా భ్రాంతి అయినా జీవితాన వెలిగింతేనా అని పాటలు ఉంటాయి కదా, అలాంటి స్టైల్లో ఉంటుంది. ఓకే, అలా మనం ఆలోచిస్తున్నప్పుడు అలా మనకి ఎన్నో ఐడియాస్ ఉన్నాయి. జీవితం అంటే ఏంటి అంటే ఎన్నో ఉన్నాయి మనకి. రైట్, మనకి భజగోవిందంలో మొత్తం ఉన్నాయి. మొత్తం అన్ని చూస్తే
భజగోవిందంలో ప్రతి శ్లోకంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు 31 శ్లోకాల్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మీనింగ్, అన్ని మీనింగ్లు కూడా డబ్బుకి ఆశపడకూడదు, మన జీవితం ఇదంతే, ఇప్పుడు డబ్బు ఉన్న రోజు జనాలు ఉంటారు, గౌరవం ఉంటది, డబ్బు పోయిందంటే మన వాళ్ళు ఎవరు ఉండరు, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఓకే, ఇవన్నిటి వల్ల మన బంధాలు మెరుగుపడతాయా లేకపోతే ఉన్న బంధాల మీద మనకు నమ్మకం పోతుందా? మనం మార్చాలి. ఒక కాలంలో ఇవి ఇలా చెప్పడం అవసరము, సో అలా చెప్పారు, అలా జనాలు బాగుపడ్డారు. కానీ ఇప్పుడు మనకి అవేర్నెస్ లెవెల్స్ పెరిగినాయి, మనం అంతా కొంచెం ఇంకా ప్రాక్టికల్ నాలెడ్జ్ లోకి వెళ్తున్నాం, ఇంకా రియాలిటీ చెక్ లోకి వెళ్తున్నప్పుడు మనం డబ్బులు ఉంటే మన గొడవలు వస్తాయి, మనము ఇంకా డబ్బులు ఉంటే మనం గొడవ పడుతూ ఉంటాము, బంధుత్వాలు అన్ని గొడవ పడుతూ ఉంటాయి లేకపోతే డబ్బులు ఉంటేనే మర్యాద ఉంటుంది లేకపోతే ఉండదు, ఇలాంటి కాన్సెప్ట్స్ మనం ఇంకా పెట్టుకొని ఉన్నాం అనుకోండి, మరి సాధన చేసి లాభం ఏముంది? పర్పస్ మిస్ అయింది. ఓకే, సో మనకి ఇవన్నీ కూడా ఫస్ట్ మనం చెక్ చేసుకుంటూ ఉండాలి, అసలు ఎక్కడ ఉంది, ఏముంది, ఏం జరుగుతుంది, ఏమవుతుంది అన్న పాయింట్స్ మనకు తెలియాలి. లైఫ్ పర్పస్ అనేది ఇట్స్ అంటే ఇప్పుడు మనం పొద్దున్నే లేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్నే నిద్ర లేవగానే మనకి ఇవాళ తెలుసు, ఈ రోజు నాకు ఈ పని ఉంది, ఈ వంట చేయాలి, ఈ కూర చేయాలి, ఈ పప్పు చేయాలి, ఈ పెరుగు చేయాలో ఏదో అన్ని అన్నం వండాలి, టిఫిన్ డబ్బాలు కట్టాలి, వీళ్ళు ఇలా తింటారు, వీళ్ళు ఇలా తింటారు, ఇవన్నీ కూడా మ్యామ్ ఏమీ ఎక్స్పీరియన్స్ రావట్లేదు, అదృష్టవంతులమ్మా, ఏం పర్లేదు. ఓకే, ఎక్స్పీరియన్స్ ఎన్నో రకాలుగా వస్తాయి, ఒకటే రకం కాదు. చాలా వరకు 80% మనుషులు చూడగలుగుతారు, కానీ చాలా మందికి వినిపించినట్టు సెన్సింగ్ వైబ్రేషన్స్ ఫీల్ అవ్వడము ఇలాంటివి ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి, ధ్యానం చేస్తున్నప్పుడు సాధనలో ఉన్నప్పుడు జరుగుతూ ఉంటాయి మనకి. ఓకే, సో దానిలో ఆఫ్ కోర్స్ స్టేజెస్ ఉన్నాయి, అన్ని డైరెక్ట్ గా ఉండవు, స్టేజెస్ ఉన్నాయి. బేసిక్ లెవెల్ నుంచి వెళ్తే మీకు అర్థమవుతుంది, రైట్? సో మనకి ఎప్పుడైతే ఈ పొద్దునే నిద్రలేస్తాం, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, పొద్దునే నిద్ర లేచిన తర్వాత మనకు తెలుసు ఈ రోజు ఈ పనులు ఉన్నాయి, ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్ లో ఈ పనులు చేయాలి, ఇంట్లో ఉంటే ఇంట్లో ఈ పనులు చేయాలి అని. ఓకే, అవి చేయకుండా మీరు అక్కడ కూర్చొని అబ్బా చాలా పని ఉంది అన్నారు అనుకోండి, ముందుకెళ్తారా? ఆ రోజు పనులు అవుతాయా? అవ్వవు. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. మనం దానికి ఏం చేస్తున్నాము, ఒక పాయింట్ చూసుకున్నామంటే ఆ గోల్, మన ఒక డైరెక్షన్, మనం దేని వైపు వెళ్తున్నామో దాని ఎండ్ ఏంటి అన్న పాయింట్ మనకు తెలియాలి. ఓకే, సాధన మొదలు పెట్టాం, ఈ సాధనలో ఏముందో నాకు తెలియాలి, అది తెలిసేదాకా దీన్ని నేను చేస్తాను. రోజు ఇంత చేయాలా, ఇంత చేస్తాను, ఎందుకంటే మీ అందరికి చాలా పనులు ఉంటాయి. కొంతమందికి 2 సార్లు 3 సార్లు కుదురుతుంది, ఉత్సాహాన్ని బట్టి, ఎక్సైట్మెంట్ బట్టి. కొంతమందికి ఒకసారే జరుగుతుంది. ఇప్పుడు ఫ్యామిలీలో మెంబర్స్ ఎలా ఉంటారు, మీరు 24 గంటలు సాధనాన్ని కూర్చున్నారు అనుకోండి, వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఓకే, ఎందుకంటే వాళ్ళకి దాని ఒక అనుభవం కానీ ఎరుక కానీ అంతగా ఉండదు కాబట్టి వాళ్ళకి నచ్చకపోవచ్చు. నచ్చినప్పుడు ఏమవుతుంది, మనకు రివర్స్ కౌంటర్లు వస్తాయి. 24 గంటలు కళ్ళు మూసుకొని కూర్చుంటది, ఏమైనా టైం దొరికే టైమా పాడా, మా గురించి ఏమైనా పట్టించుకునేది ఉంది, అదేదో కొత్తది పట్టుకుంది, ధ్యానం అంటే కొత్తది పట్టుకుంది, వరకు కూర్చుంది అని అనుకుంటారు, కూర్చున్నారని ఏదో అంటారు. ఓకే, ఇంకా కొంతమంది తల్లిదండ్రులకి అయితే ఎంత భయం ఉంటుందంటే, అయ్యో పిల్లలు ఏంటి ఇలా ధ్యానం అని ఇలా వెళ్ళిపోతున్నారు, సన్యాసులుగా వెళ్ళిపోతున్నారు, వీళ్ళు పెళ్లి చేసుకుంటారా లేదా అన్న భయాలు కూడా వచ్చేస్తుంటాయి వాళ్ళకి మెయిన్ ఎక్కడ లేని టెన్షన్ అన్నమాట. సో ఇలా వస్తుంది అంటే వాళ్ళని భయపెట్టే విధంగా మనం సాధనలు ఎందుకు చేస్తున్నాము, పర్పస్ ఏంటి, మనం యాక్చువల్ గా మనం ప్రతి దాంట్లో ఒక కారణం అనేది ఉంటుంది. అసలు కారణం ఏంటి, మనం ఎందుకు దీన్ని ఈ దారిలోకి వచ్చాము? ఓకే, రీజన్ ఏదైనా కావచ్చు. ఓకే, ఏదైనా రీజన్ కావచ్చు, మనకి ఒక ఆరోగ్యం కోసం అని వచ్చామో, లేకపోతే ఒకరి గురించి బాగుపడాలని వచ్చామా, ఒకటి తెలుసుకోవాలని వచ్చామా, ఏదైనా సరే, కొన్ని ఎంటర్టైనింగ్, కొన్ని ఎక్సైటింగ్ గా, మనకు జనరల్ గా కొన్ని విషయాలు ఇందులో ఉన్న మనము ఈ సాధనలో స్పిరిచువల్ పాత్ లో మాట్లాడుకునే కొన్ని పదాలు మనకు చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి, చాలా ఎక్సైటింగ్ గా ఉంటాయి. ఎందుకంటే మనకు తెలియని కొత్త విషయం, ఒక నిజం అనేది తట్టుతుంది. అవతల నుంచి ఎప్పుడైతే నిజం అనేది వచ్చిందో, మన లోపల నిజం, అరే నా గురించి ఏదో చెప్తున్నారు అని అటువైపు మనం తోస్తుంది. సో మనం అటువైపు వెళ్తూ ఉంటాం, మనకు అది క్వైట్ న్యాచురల్, అది వెళ్తున్నప్పుడు మనం ఆ ఎక్సైట్మెంట్ అయిపోయి, ఎక్సైట్మెంట్ లో మనం మిగతావన్నీ మర్చిపోయి, ఇదే పర్పస్, ఇది చెయ్యాలి, ఇదే ఫైనల్ అని చెప్పి అందులో వెళ్ళిపోతూ ఉంటాం. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్, మనం పుట్టిన దగ్గర నుంచి మనకి ఎన్నో పర్పస్లు ఉన్నాయి. మంచి బిడ్డగా పుట్టినప్పుడు మంచి బిడ్డగా మన బాధ్యతలు ఉన్నాయి, రైట్? మన మంచి ఉద్యోగిగా ఉంటే మంచి ఉద్యోగిగా బాధ్యతలు ఉన్నాయి.
మంచి ఏ పాత్ర పోషిస్తున్నామో ఆ పాత్రకి సంబంధించిన బాధ్యతలు ఉన్నాయి. అవన్నీ చేసుకుంటూ మన సంసారమే నిర్మాణం అనేది మన కాన్సెప్ట్ ఆల్రెడీ తెలుసు. మనకు అదేం కొత్తగా వినాల్సింది ఏం లేదు, మనకు అన్నీ తెలుసు. సో తెలిసినప్పుడు అవన్నీ చేసుకుంటూ ఇది చెయ్యాలి అన్నప్పుడు ఇంట్లో వాళ్ళు బెదిరిపోయేటట్టుగా మనం సాధన చేయకూడదు. నేను చాలా మంది దగ్గర వింటూ ఉంటాను, నేను వంట చేసుకుంటూ కూడా క్లాసులు వింటుంటాను మేడం అంటారు. లేకపోతే నేను రోజుకి 3 సార్లు సాధన చేస్తాను, 2 సార్లు సాధన చేస్తాను, 4 సార్లు చేస్తాను, 5 సార్లు చేస్తాను అని కూడా అంటారు. మళ్ళీ రాత్రి కూర్చున్నా అంటే తెల్లారుజాము దాకా చేస్తూనే ఉంటారని. అది కూర్చునడానికి మీరు చేసే ఎక్సర్సైజ్ అవుతుంది కానీ సాధన అవ్వదు. ఎందుకంటే నిజంగా రాత్రి కూర్చొని పొద్దున్న దాకా మీరు నిజంగా సాధన చేశారంటే పొద్దున్నే మీరు కళ్ళు తెరిచిన తర్వాత ప్రపంచం మొత్తం అర్థం కావడానికి మీకు కనీసం గంట అయినా పడుతుంది, ఈజీగా పడుతుంది. గంట టైం పడుతుంది నిజంగా అంత సాధనలో ఉన్నారు అంటే. సో ఆ గంట టైంలో ఇప్పుడు ఎమర్జెన్సీ ఏదైనా వచ్చింది అనుకోండి, మీ సాధనలోంచి మధ్యలోంచి లేసారు అనుకోండి, ఎమర్జెన్సీ వచ్చింది, మీరు లేవాల్సి వచ్చింది, లేవాల్సిన పరిస్థితి, పక్కన ఏదో గిన్నె పడిందో ఏదో పడింది, మీరు టక్కన లేచారు అనుకోండి, మీకు మైండ్ చాలా డిస్టర్బ్ అవుతుంటుంది. ఓకే, సో మనం ఎందుకు చేస్తున్నాం సరే, అవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇది అందరికీ జరగాలన్న కంపల్షన్ లేదు, ఇట్స్ ఓన్లీ కాన్సిక్వెన్స్ టైప్. ఓకే, కానీ మామూలుగా మనం వచ్చాము ఇందులో చేస్తున్నాము అంటే అతి ముఖ్యంగా మన విలువల్ని మనం గుర్తించుకోగలగాలి. ఓకే, ఎంత మనము ఎంత దయాగుణంతో ఎంత ప్రేమ గుణంతో ఉంటున్నామా లేదా అన్నది పక్కన పెడితే, అవన్నీ కాన్సెప్ట్స్ మీరు వింటూనే ఉంటారు, మీకు తెలుసు ఇలా ఉండాలి, ఒక ధ్యాని అంటే ఎలా ఉండాలి అని. కానీ ధ్యాని అనే వాడికి ఫస్ట్ లక్షణం ఏంటి? లక్షణం అంటే సాధించడం, రైట్? ఫస్ట్ లక్షణం ఏదైతే ఉండాలి, క్వాలిటీ ఏదైతే ఉండాలి అంటే సాధించగలగడం. సాధించగలగడం అన్నప్పుడు దేన్ని సాధించగలగడము? మనల్ని మనం సాధించుకోవడం. నన్ను నేను చూసానా లేదా, నేను ఎన్ని తెలుసుకున్నా సరే నన్ను నేను చూడకపోతే నాకు అవన్నీ కూడా పనికిరావు. ఇంకా ఐ నో ఎ పర్సన్, నేను కలిసినప్పుడు ఒక సంవత్సరంలో అతను 4000-5000 పుస్తకాలు చదివాడు. అంటే అన్ని మంచి పెద్ద పెద్ద పుస్తకాలే, మరి చిన్న చిన్న పుస్తకాలు, 10 పేజీలు 20 పేజీలు కాదు, అన్ని పుస్తకాలు చదివాడు. తను మాట్లాడితే ఎలా ఉంటుందంటే, అబ్బా వీళ్ళకు ఉన్నది జ్ఞానం ఇంకెవ్వరికి లేదు ప్రపంచంలో అన్న ఫీలింగ్ వస్తుంది. అంత నాలెడ్జ్, అంటే బ్రెయిన్ ని అంత బాగా వాడుకున్నారు. చదివిన పుస్తకాల జ్ఞానాన్ని మొత్తము తన మైండ్ లో పెట్టుకున్నాడు. కానీ లైఫ్ లో అవసరం వచ్చి లైఫ్ లో తనకు బిజినెస్ స్టార్ట్ చేసి, లేదు నేను ఇదిగా ఉండాలి, ఇంటికి పెద్ద దిక్కుంది కాబట్టి నేను అన్ని చూసుకోవాలని ఎప్పుడైతే ఉన్నాడో అన్ని లాసే, ఏది వర్కౌట్ అవ్వలేదు. లైఫ్ లో జరిగేది ఇంకోటి, తెలిసిన పుస్తక జ్ఞానం ఒకటి, జరుగుతున్నది ఇంకొకటి, దానికి దీనికి కనెక్షన్ లేదు. సో ఇన్ని రోజులు కూర్చొని, ఒక 20 సంవత్సరాలు కూర్చొని అన్ని పుస్తకాలు చదివి అన్ని ప్లేసులు తిరిగి అంత మంచి జనాలకి అంత సాధన చేసి అంత జనాల్ని కలిసి లాభం లేదు కదా. ఓకే, మన పర్పస్ అనేది మనకి 100% సక్సెస్ ని ఇవ్వగలగాలి. మనం ఏదైతే చేస్తున్నామో దానికి కంపల్సరీ మన సక్సెస్ ఇవ్వగలగాలి. ఆ సక్సెస్ ఇవ్వలేకుండా మనల్ని ఇంకో దారిలోకి, మనం బాగుంది అని అనుకుంటున్నాం ఎందుకంటే మనకు కన్వీనియంట్ గా ఉంది. మన పరిస్థితి ఈ రోజు ఎలా ఉందంటే, మనం తప్పు కాదు అని ప్రూవ్ చేసుకోవడానికి మనకు తెలిసిన ఆ జ్ఞానాన్నే వాడుతున్నాం, మనల్ని మనం కాపాడుకోవడానికి దాన్నే వాడుతున్నాం. కానీ జ్ఞానం ఎప్పుడు వాడాలి కాపాడుకోవడానికి? అది మనకు మంచి చేస్తుంది, ముందుకు తీసుకెళ్తుంది అంటే, రైట్? సో మన నిజాలు మనకు ఖచ్చితంగా తెలియాలి. మన గురించి మనకి ఎప్పుడు తెలుస్తుంది? మనల్ని మనం చూసుకున్నప్పుడే, రైట్? ఇప్పుడు అందరికీ విజన్స్ రావు, దర్ ఇస్ అ పాయింట్. అందరికీ కనపడవు. కనపడే వాళ్ళకంటే సరే ఇలా ఆకారం కనపడింది, ఓకే, ఆత్మ ఇలా కనపడింది, ఓ దయ్యమో భూతమో టైప్ లో ఇలా కనపడింది, ఓకే, అయితే సీతలా కనపడింది, లేకపోతే మహాదేవతామూర్తిలా కనపడింది, లేదా రాక్షసి హిడింబలా కనపడింది, ఎలా మొత్తానికి కనపడింది. ఓకే, చూడగలిగిన వాళ్ళు చూశారు. చూడలేని వాళ్ళకి, అంటే విజన్స్ రాని వాళ్ళకి మరి సాధన చేస్తున్నప్పుడు ఎలా తెలుస్తుంది? అందుకే మన రిలేషన్షిప్స్ ఉన్నాయి. ఓకే, మనకు అక్కడ అర్థం కాని విషయాలు, అక్కడ తెలియని విషయాలు, కనపడినా ప్రతిదీ అర్థం అవ్వాలని గ్యారంటీ ఉండదు. మనకు ఒక దేవతా రూపం కనపడింది అనుకోండి, అబ్బా నాకు ఇవాళ ధ్యానంలో దేవుళ్ళు కనపడ్డారు, ఎంత బాగుండిందో, ఎంత ప్లెజెంట్ గా ఉందో అని ఎక్స్ప్రెస్ చేస్తాం. అదే మనకు ఒక రాక్షసో పిశాచో కనపడింది అనుకోండి, ఆ టైప్ లో, అంటే మీకు ఇమేజ్ ఎలా ఉందో ఆ టైప్ లో కనపడింది అనుకోండి, కనపడితే అబ్బాయి వాళ్ళంతా ధ్యానం సరిగా కుదరలేదు, ఇంకేదో కనపడింది అంటారు. కానీ మీ లోపల కళ్ళు లోపలికి తెరుచుకున్నప్పుడు మీ లోపల ఉన్నది కాకుండా పక్కింటి వాళ్ళ దగ్గర అందరు కనపడదు కదా. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దేన్ని కన్విన్సింగ్ గా తీసుకుంటున్నాం? మనకు కన్విన్సింగ్ గా ఉంటే ప్రతిదీ నిజమే. కన్విన్సింగ్ గా లేకపోతే నాకు అర్థం కాలేదు అని దాన్ని అవతల తోసేస్తున్నాం, ఆ ఎక్స్పీరియన్స్ ని కూడా మనం తోసేస్తున్నాం.
ఓకే, మనకు ఈ పర్పస్ లో కంటూ దిగాము అంటే నేను ఇది అంటే నా లోపల ఉన్న అన్ని గుణాలు నాకు తెలియాల్సిందే, అన్నిటినీ నేను యాక్సెప్ట్ చేయాల్సిందే. రైట్, నా లోపల ఈ క్వాలిటీ ఉందని నేను తెలుసుకున్నాము. ఎలా తెలుసుకుంటుంది? ఇప్పుడు కనబడితే అర్థమైంది, కనపడకపోతే ఎలా అర్థమవుతుంది? మన రిలేషన్షిప్స్ ద్వారా అర్థమవుతుంది. మన బంధాలు ఎలా ఉన్నాయి, మన చుట్టూ ఉన్న మన ఇంట్లో ఉన్న వాళ్ళతో ఎవరితో మన బంధాలు కరెక్ట్ గా లేవు అంటే మన లోపల వాటిని సెట్ చేసుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్ అని మనకు అర్థమవుతుంది. మనం ఎక్కడో ఒక విషయాన్ని మనం కరెక్ట్ గా చూసుకోవట్లేదు అని అర్థమవుతుంది. సో పర్పస్ ఏమవుతుంది అప్పుడు? ఫస్ట్ మన బంధాలని రెడీ చేసుకోవడం. ఓకే, బంధాలన్నీ రెడీ ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు, అన్ని బాగానే ఉన్నాయి, ధ్యాన సాధన బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఏముంది? మన ఫైనాన్షియల్ కండిషన్స్ బాగుందా? ఫైనాన్షియల్ కండిషన్ చాలా బాగుందా? నిజంగా బాగుంది, నేను సఫిషియెంట్ గా ఉన్నాము, మాకు ప్రాబ్లం లేదు. చాలా బాగుంది అంటే ఒక కోట్ల ఆస్తి ఉండక్కర్లేదు, సఫిషియెంట్ గా ఉంది, నాకు ఏదైతే కావాలో దానికి కావాల్సినవన్నీ నాకు ఈజీగా వస్తున్నాయి అన్న పాయింట్ ఉందా? దీన్నే ఇలాగే మనం చెక్ చేసుకుంటాం, మన సాధన కరెక్ట్ గా ఉందా లేదా అన్నది మనం ఇలాగే చెక్ చేసుకుంటాం. ఓకే, రిలేషన్షిప్ అయిపోయింది, ఫైనాన్సెస్ అయిపోయింది, దాని తర్వాత మన భావాలు. ఎవరైనా ఒక మాట ఏదన్నా అంటే మనం ఎంత తొందరగా రియాక్ట్ అవుతున్నాము, రియాక్ట్ అయితే ప్రతిస్పందిస్తే ఎలాంటి విషయాలకి మనం ప్రతిస్పందిస్తున్నాము, ఎలాంటి విషయాలకి మనము తక్కువ ప్రతిస్పందిస్తున్నాము, ఎలాంటి విషయాలకి ఎక్కువగా ప్రతిస్పందిస్తున్నాము. ఇందులో మన లోపల మనం ఎలా ఉన్నాము అన్న సంగతి మనకు అర్థమవుతుంది. మనకు కన్వీనియంట్ గా లేకపోతే మనకేది నచ్చదు, మనం ఒప్పుకోవాలి. నాకు ఎందుకు నచ్చట్లేదు అంటే పలానా వాళ్ళు అలా అంటే నాకు బాధ అనిపిస్తుంది అని అవతల వాళ్ళు మీద వేసేస్తాం. వాళ్ళు ఎవరు ఏమన్నా సరే, ఏం జరిగినా సరే మనకి ఏం అనిపించకూడదు. అప్పుడే మనము మన సాధనలో పర్ఫెక్ట్ గా ముందుకు వెళ్తున్నామని అర్థం. అనిపిస్తుంది అంటే మనకి ఇంకా అటాచ్మెంట్ లో ఉన్నాము, అటాచ్మెంట్ ఉంది అంటే సఫరింగ్ ఉంది అని అర్థము. రైట్, ఈ పాయింట్స్ అన్ని కూడా మనం చెక్ చేసుకోవాలి. మనం ఎప్పుడు మనకంటూ ఒక వర్షన్ ఉండాలి కదా. మనం ఎన్నో వర్షన్స్ ఉంటాయి, లోపల మాత్రం మనకు అన్ని వర్షన్స్ ఉంటాయి. కోపం అనే వర్షన్ ఉంటుంది, ప్రేమ అనే వర్షన్ ఉంటుంది, త్యాగం అనే వర్షన్ ఉంటుంది, అసూయ అనే వర్షన్ ఉంటుంది, ఓకే, గొప్ప అనే వర్షన్ ఉంటుంది, పేద అనే వర్షన్ ఉంటుంది, ఎన్నో వర్షన్స్ ఉంటాయి. కానీ ఏ పూట ఏ వర్షన్ లో ఉన్నాము అన్నది మనకి ఎలా తెలుస్తుంది? అయితే చూడగలగాలి, మన అంతరంగంలోకి వెళ్ళి మనం చూడగలగాలి, లేదా మన బయట పరిసరాల ద్వారా మనల్ని మనం తెలుసుకోగలగాలి. ఓకే, మనం తెలుసుకుంటూ మనం ఎలా తెలుసుకుంటాం? పరిసరాలు ఎలా ఉన్నాయి అన్న దాన్ని బట్టి మనం ఎలా తెలుస్తున్నాము? దానికి మనం రియాక్ట్ అవుతున్నామా లేదా? పరిసరాలకి పరిసరాల్లో జరుగుతున్న పరిస్థితులకి, మనుషులనే మాటలకి మనం ప్రతిస్పందిస్తున్నాము అంటే డెఫినెట్ గా మన లోపల ఏదో ఉంది, దానికి సంబంధించింది ఏదో ఉంది, దాన్ని ఇమీడియట్ గా చెక్ చేసుకోవాలి. ఓకే, స్పందించట్లేదు అంటే మనకి ఇంకేం లేదు. ఓకే, ఎదురుగుండా సునామీ వచ్చినా మనకేం తేడా లేకుండా కూర్చున్నాము అని అంటే మన సునామీ మనల్ని ఇంకేం చేయదు, ఎందుకంటే దానికి మనం రియాక్ట్ అవ్వట్లేదు. ఓకే, లైఫ్ లో కంప్లీట్ గా ఒక పర్పస్ అనేది మనకు ఎండ్ అవుతుంది. సో పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే మనకు మైండ్ లో ఏముంది? అసలు పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే మన అందరికి మైండ్ లో ఏముంది? ఏదో సాధించాలా, గొప్ప వాళ్ళం అయిపోవాలా, మిరకలస్ బీయింగ్ అయిపోవాలా. ఇప్పుడు స్పిరిచువల్ ఆధ్యాత్మిక మనుషులు అంటే ఓం భీమ్ పుష్ అంటే వచ్చేయాలి, ఎందుకంటే మనం అవే చూస్తాం కదా, సినిమాల్లో అంతా అదే చూస్తుంటాం కదా. ఓం భీమ్ పుష్ అనగానే విభూతి వచ్చేస్తుంది, ఓం భీమ్ పుష్ అనగానే ఇంకేదో వచ్చేస్తుంది. ఇవన్నీ చూసేసి ఓహో ఆధ్యాత్మిక మనుషులు అంటే ఇలా ఉంటారు, తపస్సు చేసే వాళ్ళంటే ఇలా ఉంటారు అని ఎక్కడో మనకు తెలియకుండానే ఆ పాయింట్ ఉండిపోయింది. మనకు తెలియకుండానే ఉండిపోయింది, సటల్ లెవెల్లో, చాలా సటల్ లెవెల్లో ఉండిపోయింది. అది ఉండేసరికి అలాంటివి మనకు జరగకపోయేసరికి మనకు మన సాధన నచ్చట్లేదు, ఇంకా ఉంది, ఇంకెక్కడో ఉంది, ఇంకేదో ఉంది, ఇంకా నేను ఇది తెలుసుకోవాలేమో, అది తెలుసుకోవాలేమో అని అక్కడక్కడ షాపింగ్ చేస్తున్నాం. మనకు ఒకటి కావాలి, ఏది కావాలో మనకు తెలియదు, కానీ ఏదో అద్భుతమైనది కావాలి అని మాత్రం తెలుసు, అదొక్క క్లారిటీ ఉంది. దానికి ఏం చేస్తున్నాము? అద్భుతం అంటే మన మైండ్ లో ఏదో ఉంది, ఓ పిక్చర్ ఉంటది, దాన్ని మనం ఇంకా ట్యాప్ చేయలేకపోతున్నాం. ప్రతి షాప్ లో వెతుకుతున్నాం, ఏ షాప్ లో కూడా మనకు కనపడట్లేదు. అది ఎందుకు కనపడట్లేదు? ఒక షాప్ లో కనపడినట్టే ఉంటది, ఆ షాప్ లో ఇంకో సామాన్ ఇంకో కొన్ని రోజులు చూసరికి మళ్ళీ డిసప్పాయింట్ అయిపోతున్నాం. అనుకున్నాం అక్కడ దొరుకుతుంది అని, కానీ అది కాదని అర్థమైపోయింది, ఇంకా సరే అందుకే వదిలేసాం. ఓకే, ప్రతిది కూడా మన నిజాలు కూడా మనకు కన్వీనియంట్ గానే ఉండాలి అని అనుకుంటాం. లేదా నేను చెప్పినట్టు మనకి ఎవరినైతే మన మైండ్ లో ఒక పై స్థాయిలో ఉంచుతామో, ఒక గురువు స్థానంలో కానీ, దేవుడి స్థానంలో కానీ, ఒక ప్రగాఢమైన గౌరవంతో ఎవరినైతే పెడతామో వాళ్ళు వచ్చి చెప్పారు అంటే మనకు అయిపోయింది, ఇది కన్ఫర్మ్. అప్పుడు అది చాలా కన్వీనియంట్ గా ఉంటది మనకి. కానీ నిజం అనేది ఎవరు చెప్పినా ఎలా వచ్చినా కంఫర్టబుల్ గానే ఉండాలి, దాన్ని మనం ఫేస్ చేయగలగాలి. ఇలా చెప్తేనే నేను తీసుకుంటాను, ఇంకోలా చెప్తే నేను తీసుకోను, ఇంకోళ్ళు ఎవరైనా చెప్తే నేను తీసుకోను అన్న కాన్సెప్ట్స్ ఉండిపోయినాయి మనకి. మనకు తెలియకుండానే మన పర్పస్ నుంచి మనమే దారి తప్పి
పర్పస్ లోనే ఉన్నామని మనమే అపోహపడిపోయి మనల్ని మనం సాటిస్ఫై చేసుకుంటాం. ఓకే, నన్ను నేను తెలుసుకోవాలి అంటే నేనంటే ఏంటి, అట్లీస్ట్ ఇన్నేళ్లలో అట్లీస్ట్ అదన్నా తెలియాలి. నేనంటే ఒక శరీరం కూడా, సరే శరీరం వచ్చి మొత్తం అర్థమైందా? శరీరం ఏముంది, శరీరం వదిలేస్తాం వెళ్ళిపోతాం, అంతే, సగం సబ్జెక్టు. శరీరాన్నే అర్థం చేసుకోలేదు. శరీరంలో డిఎన్ఏ ఉంది, డిఎన్ఏలో మీ టెండెన్సీస్ ఉంటాయి, మీ లోపల అణువులు ఉన్నాయి, ప్రతి అణువులో మీ పూర్వీకుల నాలెడ్జ్ అంతా ఉంటుంది. అది ఎప్పుడు తెలుసుకుంటాము? శరీరాన్నే పక్కన పెడితే అవి ఎట్లా తెలుసుకుంటారు? నెక్స్ట్ నేనంటే మైండ్, నా లోపల ఉన్న ఆలోచనలు నాకు అర్థమవుతున్నాయా, నా ఆలోచనలు నేను అసలు చూసుకోగలుగుతున్నాను లేదా? లేదు, ఆలోచన లేకుండా ఉండాలి. ఇలా వస్తాయి, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇలా ఆలోచనలు వస్తాయి లేదా, దాని గురించి పెద్ద ఆలోచించేదే ఉంది, దాన్ని కట్ చేసేసాం. భావాలు వచ్చినాయి, భావాలు వచ్చిన తర్వాత భావాలు వచ్చాయండి, వాళ్ళు ఎంత బాధ పెడితే బాధ రాకుండా ఏముంటది, నేను మనిషినే కదండి, ఆ మాత్రం బాధపడకుండా ఉంటామా? ఆనందం వచ్చింది, బాధ వచ్చింది అని చెప్పి మళ్ళీ అక్కడ దాన్ని కట్ చేసేస్తున్నాను. ఓకే, దాని తర్వాత ఆధ్యాత్మికత అని వచ్చింది. ఆధ్యాత్మికత వచ్చిన తర్వాత ఆధ్యాత్మికతలో థర్డ్ ఎక్స్పీరియన్సెస్ వస్తేనే కదా నేను ఆధ్యాత్మికలో ఏదో ఉన్నానని, కుండల్ని యాక్టివేట్ అయితేనే కదా నేను ఏదో చేశానన్న ఫీలింగ్. మిగతా ఏది రాకుండా అంటే ఎంత డిసప్పాయింట్మెంట్. మనకి ఎక్స్పీరియన్స్ రాకపోతే మనం ఎంత బాధపడతాం. అదేదో ఎక్స్పీరియన్స్ల కోసమే కూర్చున్నట్టు సాధనకంతా. సాధన చేసుకునేది మనం ప్రక్షాళన చేసుకోవడానికి కాదు, ఆ ఎక్స్పీరియన్స్ల కోసం కూర్చున్నట్టు మనం ఫీల్ అయిపోతుంటాం. సాధనకంటూ కూర్చున్నాము అంటే మన మైండ్ సైలెన్స్ జోన్ లోకి వెళ్ళాలి, ఒక నిశ్శబ్ద స్థితికి వెళ్ళాలి. నిశ్శబ్ద స్థితికి వెళ్ళాలంటే మీరు పెద్ద కసరత్తులు చేయక్కర్లే, మీ శ్వాసను గమనించడమే కదా మనం పెట్టుకున్న టెక్నిక్. దానికంటే పెద్ద సింపుల్ థింగ్ ఇంకేం లేదు. శ్వాసను గమనిస్తూ ఉన్నారు అంటే ఆటోమేటిక్ గా నిశ్శబ్ద స్థితికి 10 నిమిషాలు 15 నిమిషాల్లో ఈజీగా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వైబ్రేషన్స్ మారుతా ఉంటాయి మన లోపల. ఎందుకంటే విశ్వశక్తి, విశ్వ చైతన్యాన్ని, విశ్వశక్తిని కూడా మనం శ్వాస ద్వారా, మన ప్రాణశక్తి ద్వారా తీసుకుంటాం కాబట్టి ఆటోమేటిక్ గా మన బాడీలో వైబ్రేషన్స్ పెరుగుతాయి. వైబ్రేషన్స్ పెరుగుతున్నాయి అంటే ఏంటి, ఏవైతే అనవసరమైన విషయాలు ఉన్నాయో అవన్నీ కూడా కట్ అవుతున్నాయి అని అర్థం. మనకు కంప్లీట్ గా అవంతకవే కట్ అవుతున్నాయి అని అర్థం. రైట్, సో అట్లీస్ట్ ఒక వారం రోజులు కాగానే మీలోనే తేడా తెలుస్తుంది. మామూలుగా ఎంతో మంది దగ్గర మనం కూడా వింటుంటాం కదా, ముందు ఇలా కోపంగా ఉండేదాన్ని, ఈ మధ్య కోపం లేదు, ముందు అన్నిటికీ విసుగు ఉండేదాన్ని, ఇప్పుడు ఆ విసుగు లేదు. ఇవన్నీ కూడా ఎలా చెప్తున్నాము, ఈ పాయింట్స్ ఉన్నాయి కాబట్టే చెప్తున్నాం. సో పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఒక మన పురాణాల్లో, పుస్తకాల్లో రాసినట్టు మనం మంచి చెయ్యాలి, సేవలు చెయ్యాలి, ఇవి చెయ్యాలి, అవన్నీ కూడా అయ్యుండొచ్చు, నో డౌట్ అబౌట్ ఇట్, అవన్నీ కూడా అయ్యుండొచ్చు. కానీ నేను ఇందులోకి వచ్చిన పర్పస్ ఏంటి, ఆ పర్పస్ నేను కరెక్ట్ గా చేస్తున్నానా లేదా అన్న గైడెన్స్ కూడా మనం ఇచ్చుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆ గైడెన్స్ కావాలంటే ఎవరిని అడగాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వారం అంతా, ఈ 15 రోజుల నుంచి నా దగ్గర నుంచి క్లాసెస్ వింటున్నారు. రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు, రెగ్యులర్ గా రాని వాళ్ళకి నేనేం చెప్పలేను, ఫైన్. రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు రెగ్యులర్ గా వింటున్నారు. రైట్, ఇక్కడ నేను చెప్పిన వెంటనే మీకు కొన్ని పాయింట్స్ అర్థం కాకపోవచ్చు. అది 2-3 రోజులు అయిన తర్వాత ఓహో ఇదా అని కొత్త రావచ్చు, ఇలా అయిండొచ్చు కదా అని, లేకపోతే ఇలా అయితే మరి ఈ పని ఎలా చేస్తామని ఇంకో డౌట్ రావచ్చు. 2-3 రోజుల తర్వాత డెఫినెట్ గా ఏదైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది. వచ్చినప్పుడు ఏం చేస్తారు, నాతో కాంటాక్ట్ ఉండదు, నన్ను అడగలేరు, ఓకే, వాట్ ఎవర్ రీజన్ అడగలేరు. అప్పుడు ఏం చేస్తారు, ఈ థాట్స్ అన్ని ఇదే సిమిలర్ గా ఇంకెవరన్నా మాట్లాడుతుంటే వాళ్ళని వెళ్ళి అడుగుతారు, వాళ్ళు చెప్పలేరు. రైట్, ఎందుకంటే ఇప్పుడు మీరు నేను ఉన్న ఫ్రీక్వెన్సీ వేరు. ఈ ఫ్రీక్వెన్సీలో ఒక భాష అనేది ఒక లెవెల్లో వెళ్తుంది, ఒక ఎనర్జీ ఒక లెవెల్లో వెళ్తుంది. వేరే మనిషి రాగానే ఫ్రీక్వెన్సీ మారిపోతుంది. సో మీరు ఆ డౌట్ అడిగినా చాలా వరకు సిమిలర్ ఫ్రీక్వెన్సీ దొరుకుతుందని గ్యారంటీ ఉండదు. సో మిమ్మల్ని మీరు ఇంకెక్కువ కన్ఫ్యూజ్ చేసుకుంటారు. మరి ఆ డౌట్ ఉన్నప్పుడు ఎలా తీర్చుకోవాలి అని ఉంటే కొద్ది రోజులు సైలెంట్ గా ఆగండి. మీ లోపల ఉన్న ఈ జిజ్ఞాస మిమ్మల్ని ఆ డౌట్ క్లియర్ అయ్యేలా చేస్తుంది. మీ లోపల నుంచి అప్పుడే ఓపెన్ అవుతాయి. ఓకే, ఎక్స్పీరియన్సెస్ ఎలా కావాలనుకుంటున్నారు అన్న ఇమేజ్ ఫస్ట్ తీసేయండి. రైట్, ఇవన్నీ కూడా ఫోకస్ పెట్టుకొని ఓపెన్ గా మీరు ఉన్నప్పుడు ఒక్కొక్క పాయింట్ మీకు లైఫ్ లో ఈజీగా అర్థమవుతుంది. మన సాధనలోకి వచ్చాము అంటే అసలు దేనికోసం వచ్చాము, నన్ను నేను తెలుసుకోవడానికి వచ్చాను. సో నన్ను నేను ఎలా తెలుసుకుంటున్నాను, నాకు ఎక్స్పీరియన్సెస్ రావట్లేదు, మరి నన్ను నేను ఎలా తెలుసుకోవాలి, ఇమీడియట్ గా డౌట్ రావాలి. ఆ డౌట్ క్లారిఫై అయిపోయి ఉండాలి ఇప్పటికి. ఓకే, లేదు దాని తర్వాత నన్ను నేను తెలుసుకుంటున్నాను, నాకు అనుభవాలు వస్తున్నాయి, అనుభవాల్లో నన్ను నేను ఇలా తెలుసుకున్నాను, అనుభవాలు ఎంతవరకు తెలుసుకున్నారు, ఇంకెంత బ్యాలెన్స్ ఉంది, ఎందుకంటే మనం మన గురించి మనం బాగా తెలుసుకోకర్లేదు. ఒక 5-6 పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్స్ తెలుసుకుంటే చాలు.
దానికి అది తెలుసుకోవడానికి మనతో మనం మనల్ని మన లోపల ఉన్న ఆ విషయాలను తెలుసుకోవడానికి మనకి సహాయంగా వచ్చిన వాళ్ళే మన చుట్టూ ఉన్న మనుషులు, మన ప్రతిబింబాలు వాళ్ళు. వాళ్ళతో మనం ఏమంటారు బంధాలు బంధుత్వాలు మనం వాళ్ళతో సరిగ్గా లేవనుకోండి, మనతో మన బంధం ఇంకా సరిగ్గా లేదని అర్థం. అవి కొన్ని పాయింట్స్ చూసుకోవాలి. పర్పస్ ఆఫ్ లైఫ్ అనగానే చాలా ఉత్సాహపడినట్టున్నారు, ఏదో చెప్తానని మొత్తం డిఫరెంట్ గా చెప్పినట్టున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ అడగండి. ఎస్ మాస్టర్, ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, అడ్మిట్ చేస్తాను. యా, లక్ష్మి గారు. లక్ష్మి గారు అన్మ్యూట్ చేస్తాను. మేడం ఇంకొకసారి అన్మ్యూట్ చేస్తాను. మాట్లాడండి, అన్మ్యూట్ అయ్యారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు దేనిని చూసినా భయపడడం కాదు, మీ లోపలికి వెళ్ళని అన్నారు. ఎదురుగున్న మనకు ఆల్రెడీ భయం అనేది లోపల ఉంటేనే కదా భయపడతాం ముందు వచ్చి. చెప్పండి. మరి అది లోపలికి వెళ్ళి చూసుకోవడం అంటే ఎట్లా అని నాకు చిన్న క్వశ్చన్. లోపల భయం ఉంది, లోపలికి వెళ్ళాలి అంటే మీరు ఎక్కడో ప్రయాణం చేసి వెళ్తారు అన్న ఇమేజ్ ని ఫస్ట్ తీయండి మైండ్ లో. ఓకే, లోపలికి వెళ్ళడం అంటే అది మనం ఇంట్లోకి వెళ్ళినట్టు కాదు. మనకి అంటే ఇంట్లోకి వెళ్ళిన ఇమేజ్ ఏదైతే ఉందో అలా ఉండదు. లోపలికి వెళ్ళడము అంటే మీరు ఫస్ట్ కళ్ళు ఎప్పుడైతే లోపలికి మీరు అంటే వాడుక భాషలో కళ్ళు మూసుకోండి అని అంటారు, కానీ కళ్ళు లోపలికి తెరుచుకున్నారు. ఓకే, లోపలికి తెరుచుకొని శ్వాసను పట్టుకొని ఎందుకున్నారు? ఎందుకంటే శ్వాస ద్వారా మీ లోపల ఉన్న ప్రతి వర్షాన్ని మీరు టచ్ చేయగలుగుతారు. శ్వాసకు ఆ కెపాసిటీ ఉంది, రైట్? సో శ్వాస మీద వదిలేయాలి. శ్వాస నాకు ఈ రోజు ఏది చూపించాలనుకుంటే అది చూపిస్తుంది, నాకేం తెలుసుకోవాలనుందో అది నాకు చూపిస్తుంది అని మైండ్ ని ఏ ఆలోచన లేకుండా చూడాలి. వెతుక్కుంటూ ఉన్నాం అనుకోండి, మైండ్ ఆ శ్వాస చూపించాల్సింది కూడా మీకు కనపడదు. భయం ఉంది అంటే దాన్ని ఫేస్ చేయడమే. ఏ విషయంలో భయం ఉంది, దేనికి రెడీగా లేదని భయపడుతున్నారు. అసలు భయం అంటే ఏంటి అన్నది తెలియాలి కదా మనకి. భయం అంటే ఇప్పుడు పాము అంటే కూడా భయం, అది రాకపోయినా వస్తుందేమో అని భయం. వస్తే వస్తుంది, ఏమవుతుంది? అమ్మ సమస్య ఏంది, వస్తే వస్తుంది అంటావు. వస్తే వస్తుందమ్మా, ఏమవుతుంది? కాటేస్తుంది అంతే కదా. కాటేస్తే ఏమవుతుంది? పోతుంది. అది కాటేస్తే ఎంత, కాటేయకపోతుంది. టైం వస్తే అందరం పోతాం. అప్పటిదాకా ఉండాలి కదా ఓర్పు. అది ఇంట్లో అది వచ్చి కాటేసేదాకా ఎలా? నువ్వు పోయే లోపల డాక్టర్లు సర్టిఫికేట్ ఇచ్చేదాకా ఉంటావు కదా. మీ అంత ఓర్పు మాకు లేదండి. ఓపిక కాదు, దీని ఓర్పు అనరు. దీన్ని కంప్లీట్ గా సరెండర్ అవ్వడము అంటాం, అంటే యాక్సెప్టెన్స్ అంటాం. సరెండర్ ఏంటి మేడం? ఎదురుగుండా కూర్చొని మన ధ్యాస శ్వాస మీద ఉండాలి. ఇప్పుడు నేను మామూలుగా ఎక్కడ కూడా అడవుల్లో ఒక్కసారి తిరుగుతూ ఉంటాను, అక్కడ ఏదైనా రావచ్చు, కానీ కూర్చోవాలనిపిస్తుంది. కొన్ని ప్లేస్లోకి వెళ్తే అబ్బాయి ఇక్కడ ప్రశాంతంగా కూర్చుందాం అనిపిస్తుంది, కూర్చుంటాను. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు రియల్ ఇన్సిడెంట్ చెప్తాను. ఇక్కడ గుళ్ళోకి వెళ్ళాం, ఎక్కడ మన కలకత్తా కాళీమాత గుళ్ళోకి వెళ్ళి అక్కడ కూర్చోవాలనిపించింది. కూర్చున్నాను. అందరూ చాలా మంది జనాలు ఉన్నారు, చాలా మంది, చాలా సౌండ్ గా ఉంది. అసలు ప్రశాంతంగా కూర్చునే టైమే కాదు అది. కానీ కూర్చునుంటే నా పక్కన నేను అలా కళ్ళు మూసుకొని కూర్చున్నాను. ఇంకా నా సౌండ్స్ అన్ని ఏమి వినపడలేదు నాకు. నా దీంట్లో నేను ఉన్నాను. ఒక తర్వాత నాకు తెలిసింది, ఒక కుక్క వచ్చి నా మీద కూర్చుందంట. నాకు తెలియదు. నాకేమో ఎవరో పిల్లలు తిరుగుతున్నారు కదా, పిల్లలు ఎవరైనా వచ్చి ఉంటారేమో అని నేను అనుకుంటున్నాను. కానీ కుక్క వచ్చి దగ్గరికి వచ్చి మరీ చూస్తుందంట. అది కూడా కుక్క మామూలు కుక్క కాదు, మొత్తం డిజీజ్డ్ డాగ్ అన్నమాట. మొత్తం బాగా గజ్జి అదంతా వచ్చేస్తుంది కదా, ఆ కుక్క అన్నమాట. సో మా పిల్లలు వాళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళు దాన్ని తరిమేయాలని చూస్తున్నారు. నాకు అసలు ఏమీ వినపడట్లేదు. ఎవరో చిన్నపిల్ల చూస్తుందేమో, సైలెంట్ గా కూర్చున్నాను కదా, చూస్తుందేమో అనుకున్నాను. ఓకే, కళ్ళు తెరవడం అనేది జరగలేదు. కళ్ళు తెరిచిన తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నన్నే చూస్తా ఉన్నారు. ఎందుకు వాళ్ళు నన్ను చూస్తున్నారు అని అడిగితే, ఏం లేదులే ఆ కుక్క వచ్చిందని ఆ కుక్కని చూపించారు. ఆ కుక్క చూసిన తర్వాత ఇంత భయంకరంగా ఉంది ఆ కుక్క అనిపించింది. కానీ నాకు ఆ ఫీలింగ్ లేదు, రైట్? మనం ఎందుకైతే వచ్చామో ఫస్ట్ ఆ పని కంప్లీట్ చేయాలి కదా. మనం సాధన కూర్చున్నాం అంటే సాధనకే కూర్చున్నాం, ఇంకేది జరిగినా మనకు సంబంధం ఉండకూడదు.
అంటే అది కూడా ఏం చేయలేదు, కుక్క కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు, జస్ట్ చూస్తున్నాం. ఏది వచ్చినా ఏం చేయదు, పాములు కూడా మీద ఎక్కించుకున్నాను అమ్మాయి. ఇంకా ప్రూఫ్లు కావాలా? వికారాబాద్ సైడ్ వెళ్ళి ఊళ్ళల్లో అడగండి, చెప్తారు. ఏమీ కాదు, ఎందుకంటే మనకు తెలియదు, మన మైండ్ లో కాన్సెప్టే లేదు. మనం పాము వస్తుందేమో అంటే తాడుపడ్డా కానీ మన గుండెకి పోతాం అక్కడే. ఓకే, ఫియర్ ఉంది మీకు, ఓకే, దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. ఓకే, విల్ కమ్ టు ద పాయింట్. ఫియర్ ఉంది, ఫస్ట్ ఆ భయం ఎలా పోవాలి అన్న ప్రాసెస్ లో చేయండి. ఓకే, దానికి ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి. ఒక టెక్నిక్ తో సెట్ అవ్వట్లేదు, మీకు సొంతంగా కావట్లేదు అంటే వేరే టెక్నిక్స్ ఉంటాయి, ఆ టెక్నిక్స్ ని ఫాలో చేయండి. ఓకే, ఫాలో చేసేసి ఫస్ట్ ఆ భయాన్ని తీసేస్తే అప్పుడు నిజంగా ఏది వచ్చినా మీకు భయం అనేది ఉండదు. ఫస్ట్ భయం పోవాలి. ఆ భయం మిమ్మల్ని పాము వస్తుందా, ఇది వస్తుందా, అది వస్తుందా అన్న కన్ఫ్యూజన్ లో పెడుతుంది. ఓకే, అదొక్కటి మీరు చూసుకోండి. ఓకే, ఫస్ట్ భయాన్ని తీస్తే మనం ఆధ్యాత్మిక దీంట్లో దారిలో ఉన్నామంటే భయంకరమైన ధైర్యం కావాల్సిందే. మనకి ధైర్యం కావాలి, ఎందుకంటే పాముకే భయపడుతున్నారు, కానీ చాలా ఆకారాలు వికారాలు అన్ని కనబడతా ఉంటాయి కొన్ని రోజులు అయిన తర్వాత. వాటిని చూసే ధైర్యం కూడా ఉండాలి. అలా లేకపోతే నన్ను నేను తెలుసుకున్నాను అన్న వర్షన్ మనకు రాదు ఇంకెప్పటికి. యా, పద్మ గారు. మ్యామ్, ఎక్స్పీరియన్స్ రావట్లేదు అని అంటే సాధన సరిగా లేదు అనియా? కాదు కాదు, అస్సలు కాదు. సాధనకి మనకి ఎక్స్పీరియన్సెస్ కి లింక్ లేదు. మనం సాధన చేస్తున్నప్పుడు మనం చూడాల్సింది ఒకటే ఒక పాయింట్. కూర్చున్నామా, శ్వాసని గమనిస్తున్నామా లేదా, శ్వాస క్రియ ఏదైతే జరుగుతుందో దాన్ని గమనిస్తున్నామా లేదా, అదొక్కటే మనం చేయగలిగేది మన తరఫు నుంచి. రైట్, దాని తర్వాత మన లోపల ఏం జరగాలో అది ఆటోమేటిక్ గా జరుగుతుంది. మనకు తెలియాల్సిన అవసరం ఉంటే ఖచ్చితంగా మనకు కనబడుతుంది, ఖచ్చితంగా కనబడుతుంది, 100% కనబడుతుంది. మనకు తెలియాల్సిన అవసరం లేదు అంటే మనకు కనపడదు. వైబ్రేషన్ ద్వారా కానీ లేకపోతే ఒక ఆలోచన ద్వారా కానీ ఎలా అయినా సరే మనకు కనపడుతుంది అది. ఓకే, సో మనకు తెలియాల్సిన అవసరం లేదు, అది ఆటోమేటిక్ అది క్లీన్జింగ్ లోపల అయిపోతుంది అంటే మనకి ఏది ఫీలింగ్ రాకపోవచ్చు. ఓకే, అంటే ఒక వైబ్రేషన్ వస్తుంది అని మాత్రం నాకు మధ్య మధ్యలో తెలుస్తుంది మేడం, అంతే. అంటే అంతకు మించి ఏ సౌండ్స్ కానీ విజువలైజేషన్ కానీ ఏది లేదు అసలు. పర్వాలేదు, ఇట్స్ ఓకే, ఏం పర్లేదు. వైబ్రేషన్ వస్తుంది అంటేనే మన విశ్వశక్తి ప్రాణశక్తిలో కలిసి వెళ్తుంది, ప్రాసెసింగ్ లో ఉంది అని అర్థం. దాన్ని అట్లా వదిలేయాలంతే. ఓకే, మధ్య మధ్యలో నాకు జలక్స్ ఇస్తూ ఉంటుంది మ్యామ్. దట్స్ ఓకే, ఓకే, అవేం పర్లేదు. జలక్ అనేది మన బాడీకి మైండ్ కి ఉన్న కమ్యూనికేషన్, అది జలక్స్ అనేవి. ఆ రెండు మాట్లాడుకుంటున్నాయి. ఓకే, ఆ రెండు ఏదో మాట్లాడుకొని ఏదో రెడీ చేస్తున్నాయి, మనం తెలుసుకోవాల్సిన పని లేదు, అవి జరుగుతున్నాయి. ఓకే, ఓకే, యా. లక్ష్మి గారు అన్మ్యూట్ అయ్యారు, మాట్లాడండి. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మనకి ఆలోచనలు వస్తున్నాయి అని అంటే అది పాజిటివా నెగిటివ్ అనేది కూడా అవసరం లేదంటారు మేడం? ఆలోచనలు బట్టి అవతలని మర్డర్ చేద్దామని ఆలోచన వచ్చిందంటే అది మంచిది కాదు, అది డెఫినెట్ గా నెగిటివ్ ఆలోచనే. మీ ఆలోచన బట్టి అది మంచిది, పాజిటివా నెగిటివా అనేది. నెగిటివ్ అంటే ఆ ఎదుటి వాళ్ళని హాని చేసేది, పాజిటివ్ అంటే ఎదుటి వాళ్ళని మంచి చేసేది అని కాదు. మీకు పనికి వచ్చేది ఏదైనా ఉండొచ్చు. కొన్నిసార్లు ఏమవుతుంది, మన లోపల ఇది మెంటల్ ఎక్స్పీరియన్సెస్ అంటారు. ఓకే, మన సాధన కూర్చోగానే మన మైండ్ ప్రాసెస్ అవ్వాలి అన్నప్పుడు ఎన్నో ఆలోచనలు వస్తూనే ఉంటాయి కంటిన్యూగా. ఆ రోజు మనకు అనిపించవచ్చు ఏంటి ధ్యానమే సరి కుదరలేదు, అన్ని ఆలోచనలు ఉన్నాయని. కానీ దాని తర్వాత మనకు చాలా వరకు మైండ్ లో ఉన్న అనవసరమైన ఆలోచనలు చాలా వరకు క్లియర్ అయిపోయి ఉంటాయి. అలా కూడా జరుగుతూ ఉంటాయి. మనం కూర్చున్నప్పుడు మన ధ్యాస శ్వాస మీద ఉందా లేదా, అదొక్కటే మన పని, అంతే. అంటే పడుకునేటప్పుడు కూడా శ్వాస మీద ధ్యాస పెట్టే పడుకుంటాను. పడుకునేటప్పుడు కళ్ళ మీద నిద్ర మీద ధ్యాస పెట్టండి అమ్మ, శ్వాస మీద అక్కర్లేదు. అంటే అట్లా ఉండడం వల్ల ఎక్కువ నిద్రలో ఈ పొద్దు నుంచి గడిచినట్టు ఇవన్నీ వస్తున్నాయి, మనం గమనించుకుంటే అది రాని పొద్దు నుంచి జరిగినవే కదా, జరిగిన విషయాలు మళ్ళీ కనబడుతున్నాయి, కనపడని. అది కనపడకూడదు అన్న రూల్ ఎందుకు? అంటే డిస్టర్బెన్స్ చేస్తారు కదా మేడం. ఎందుకు డిస్టర్బ్ అవుతుంది? ఏది వచ్చి డిస్టర్బ్ దాని పని దాంది, మన పని మంది. ఇప్పుడు ఒక్కొక్కసారి నేను రాత్రి నిద్రలో కూడా ఎవరికో క్లాస్ చెప్తూనే ఉంటాను నేను.
పొద్దున నుంచి అదే పని కొంచెం ఎక్కువ చేశాను అనుకోండి, నిద్రలో కూడా క్లాసులు చెప్తూనే ఉంటా. ఓకే, క్లాసులు చెప్తూనే ఉంటా, పొద్దున్న లేస్తే మళ్ళీ నా పని నేను చేసుకుంటా అంతే. ఓకేనా? ఓకే. యా జరీనా గారు, యాస్మిన్, జరీనా యాస్మిన్. నమస్తే మేడం. హలో, నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. ఇవాళ మీ క్లాస్ ఉన్న తర్వాత నా మైండ్ పోయింది మేడం. నిజంగా మీరు చెప్పిన వర్షన్ అసలు ఇప్పుడు దాకా నేనేం సాధించాను అని చెప్పి మీరు చెప్పేది నిజం మేడం. మేడం క్లాస్ అసలు నాకు మైండ్ నిజంగా బ్లాక్ అయిపోయింది. అసలు ఎలా ఆలోచించాలో కూడా అర్థం కావట్లేదు. నిజమే కదా, ఏం సాధించాను నేను అసలు ధ్యానంలోకి వచ్చి. ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, రిలేషన్స్ కానీ సహజంగా మామూలుగా కట్ అయిపోయినట్టుంది. ఓకే ఓకే, కట్ అయిందా? కట్ అయినట్టుంది మేడం. మేడం వాయిస్ వస్తుందా మేడం? వస్తుంది. ఇక్కడేం నెట్లేదు మేడం, రోజు మీతో మాట్లాడదామంటే కొంచెం వచ్చింది. చెప్పండి మేడం, రాత్రి మెంట్లో వచ్చినట్టుంది. ఎలా చూసుకోవాలి మేడం నేను? మిమ్మల్ని మీరు తెలుసుకోవాల్సిందంటే మీరు చేయాల్సింది ఒకటే ఒక పాయింట్. కూర్చున్నప్పుడు శ్వాసను గమనిస్తూ, శ్వాసక్రియను గమనిస్తున్నానా లేదా, అదొకటి మీరు చేయాల్సిన పని. మిగతావన్నీ అదే చెప్పాల్సిన అనుకున్నది అదే చెప్తుంది. కూర్చున్నప్పుడు మాత్రం ఫుల్ వైబ్రేషన్స్ వస్తాయి మేడం చేతుల్లో. చాలా వైబ్రేషన్ భాషను మెల్లమెల్లగా మనకు అర్థమవుతుంది. బాడీ మొత్తం కూడా ఒక రాయిలాగా గట్టిపడిపోతుంది. చాలా ఆ స్థితి చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకా అంతకంటే ఏం రావు మేడం. అంతకంటే ఇంకేం అవసరం లేదు కదా, ఇంకా రావడం ఎందుకు? ఇంకా ఎలా చూసుకుంటాను మేడం నేను? ఆ వైబ్రేషన్స్ లోనే మీరు ఒక వైబ్రేషన్ అని అర్థం చేసేసుకోండి, ఇంకా డైరెక్ట్ ఆన్సర్ అది. ఏమైనా ఇవాళ క్లాస్ మామూలుగా లేదు మేడం. అసలు మైండ్ అంతా ఇదైపోయింది మేడం. అసలు మీ వర్షనే వేరు మేడం. నిజంగా అందరూ ఒక రైట్, నా సపరేట్ అని చెప్పి మీ రూటే సపరేట్ మేడం. నా రూటే సపరేట్. అందరూ ఒకలాగా చెప్తే మీరు ఇంకోలాగా చెప్తారు. అసలు అలా వెళ్తూ ఉన్నా అనుకుంటే దారి తెలుస్తుంది అమ్మాయి అనుకుంటామా, అక్కడ ఇంకా కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది అనమాట. టోటల్ తీసుకొచ్చి మరి శ్వాస దగ్గర పెట్టేస్తారు. శ్వాస దగ్గర పెట్టుకోండి అంటారు లాస్ట్ లో. ఇంకా ఒకటే ఆ సర్వరోగ నివారణ అన్నట్టుగా అక్కడికే వచ్చేస్తుంది మళ్ళీ ఆన్సర్. ఆవు కథలాగా, ఆవులాగా. నాలెడ్జ్ తెలుసుకోవాలి, కానీ మనం ఫస్ట్ మనం చూస్ చేసుకోవచ్చు. నన్ను నేను తెలుసుకోవాలి అన్నప్పుడు మనం ఈ పార్ట్ 1 by 1 రిలేషన్షిప్స్ ఏంటి, ఇమోషన్స్ ఏంటి, ఇలా ఈ పాయింట్స్ మీరు తెలుసుకున్నా చాలు. అసలు ఈ రూట్ లోకి ఎందుకు వచ్చానో కూడా నాకు అర్థం కావట్లేదు. మాంసాహారి శాఖాహారి ఎందుకు అయ్యాను కూడా ఇప్పుడు చెప్తుంటే మీరు నాకు అన్ని డౌట్లు వస్తున్నాయి. ఎందుకు శాఖాహారి అయ్యాను, చెప్పగలిగేది ఒకటే, నా దారిలో వచ్చి లాస్ట్ 1.5 years నుంచి నాతో ఎవరైతే జర్నీ చేస్తున్నారో వాళ్ళకైతే ఏ కన్ఫ్యూజన్స్ లేవు. బాగుంటుంది మేడం, అంతా డిఫరెంట్ గా ఉంటుంది మేడం. అర్థమైనట్టే ఉంటుంది, అర్థం కాదు. ఏది అర్థం కాలేదు? ఇప్పుడు చెప్పారు కదా మేడం, మీరు ఎందుకు వచ్చారు దీనికి అంటే నిజమే కదా, నేను ఎందుకు వచ్చాను దీంట్లోకి అనుకుంటాను. తెలుస్తుందిలే, ఏం పర్లేదు. నెమ్మదిగా మనం చేయాలనుకున్నది మనం చేస్తూ ఉంటే అది ఆటోమేటిక్ గా మిగతా ఏం ఓపెన్ అవ్వాలా ఓపెన్ అవుతాయి. నాలెడ్జ్ మాత్రం లైట్ వర్కర్స్ చాలా వల్ల నాలెడ్జ్ అయితే చాలా పొందాను మేడం. ఇలాంటి మాస్టర్స్ ఎంతో మంది మంచి నాలెడ్జ్ అందిస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. మీరు అందరూ డొనేషన్స్ పెంచుతూ ఉండాలి, సబ్స్క్రైబ్ అవుతూ ఉండాలి, యూట్యూబ్ ఛానల్ కి డొనేషన్స్ ఇస్తూ ఉండాలి. అవునవును మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రత్నకుమారి గారు. మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఇప్పుడు ఇందులోకి వచ్చాము, ఎన్నో డౌట్స్, ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఉండేవి. ప్రతిదానికి కన్ఫ్యూషన్ ఉండేది. ఏమో ఇది ఎలా చేయాలి, పని ఎలా చేయాలి, ఎలా చేయాలి అనేది. కాకపోతే ఏది ఎలా ఉన్నా సరే, ఏది వచ్చినా సరే అదేంటి హాయిగా కూల్ గా ముందు ఏం జరిగిపోతున్నా సరే హాయిగా ఇది ఎలా చూద్దాంలే చేద్దాంలే అన్న ఇది వచ్చేసింది. వెరీ నైస్, వెరీ నైస్. అయితే ఈ కూర్చున్నప్పుడు శ్వాస మీద ధ్యాస పెడుతుంటే ఒక 10 నిమిషాలు అవుతుంది. తర్వాత ఎప్పుడెప్పుడు జరిగినవన్నీ గుర్తుకొస్తాయి. అమ్మ ఇది
ఈ పక్కకు ఈ ఆలోచన తీసేయాలి, మళ్ళీ మళ్ళీ లైన్ లో పెడతాం, ఇలా జరుగుతా ఫైటింగ్ జరుగుతా ఉన్నట్టు అనిపిస్తున్నాయి మేడం ఒక్కొక్కసారి ఇవన్నీ. ఓకే, అలా అన్నప్పుడు, అలా జరిగినప్పుడు మనం శ్వాసను గమనిస్తూ సడన్ గా ఏదైనా ఆలోచన వచ్చి ఆ ఆలోచనతో మనం డైవర్ట్ అవుతున్నాము అంటే ఆలోచన ఆపాల్సిన అవసరం లేదు. ఆలోచన ఎలా వస్తుందో రాని, మీ పని మాత్రం శ్వాసను గమనించండి. ఓకే, అప్పుడు శ్వాస ద్వారా మీరు ఆలోచన చూసాను అనుకోండి, అది ఫ్రీక్వెన్సీ అది మొత్తం చేంజ్ అవుతుంది. దాంట్లో ప్యూరిఫికేషన్ ఏమవ్వాలో అయిపోతుంది, ప్రాసెస్ జరుగుతుంది అది. ఓకే, శ్వాసకు ఆ కెపాసిటీ ఉంటుంది. మనం ఆలోచన ఎన్ని వచ్చినా రాని, మైండ్ అంతా కంటిన్యూ ఆలోచిస్తూనే ఉంది, పర్వాలేదు. కానీ మీ శ్వాస అనే ఆ క్రియతోనే మీరు ఆలోచన గమనించడం మొదలు పెట్టండి. శ్వాస జరుగుతూనే ఉంటుంది, మీ ధ్యాస అంతా శ్వాస మీదే ఉంటుంది. మైండ్ లో ఏం జరిగినా జరగని, అది ఆటోమేటిక్ అది క్లియర్ అయ్యి మీకు అయితే ఆ ఆలోచనలన్నీ మీ సిస్టమ్ లోంచి వెళ్ళిపోతాయి, లేదా దానికి ఒక మంచి బ్యూటిఫుల్ ఇన్సైట్ వస్తుంది. ఇది గమనించాను నేను. ఆ ఆలోచనలు అక్కడ కూర్చున్నప్పుడు దానికి సొల్యూషన్ తెలుస్తుంది. కరెక్ట్. ఇది ఇలా చెయ్యాలి, ఇది ఇలా ఉండాలి, మనము ఇది ఇలా చేయాలి, చాలా చాలా ఏంటి దానికి ఆన్సర్స్ వస్తాయి అన్నమాట అప్పుడు. కరెక్ట్ 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 వస్తాయి. ఇంకా ఈ ఆలోచనలు తగ్గించుకోవాలి అనేది, దీన్ని ఎలా చూడాలి, సాక్షిభూతంగా ఉండాలి, ఆలోచనలు వచ్చినా సరే మనం శ్వాస మీదే ఉండాలి అనేది కొంచెం లైన్ లో పడుతున్నాము. ఇంకా కూడా మనం ప్యూరిఫై చేసుకోవాలి. అయిపోతుంది. మనం ఫస్ట్ మనం ఎందుకైతే కూర్చున్నామో ఫస్ట్ స్టెప్ పర్పస్ అనేది ఫుల్ఫిల్ చేస్తూ ఉంటే మిగతా అవన్నీ ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎంతో బాగుంది. ముఖ్యంగా నేను గమనించింది ఏమంటే, మీరు రేపటి టాపిక్ ఇస్తే మేడం ఇది చెప్తారము, 3 లోకాలు అంటే స్వర్గలోకం, పాతాళ లోకం, భూలోకం చెప్తారము అంటే దానికి అస్సలు ఆపోజిట్. నేను మీరు టాపిక్ ఇచ్చే లోపల ఇది చెప్తారు, రేపు టాపిక్ ఇది ఉంటుంది మేడం చెప్పేది అంటే, దీనికి దానికి అస్సలు పొంతన ఉండదు. సూపర్ మేడం, చాలా చాలా బాగుంది. మళ్ళీ మా లైట్ వర్కర్స్ లో వచ్చి మీరు ఇలాంటి సెషన్స్ ఇవ్వాలి. ఓకే, షూర్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. మీ టైం ని, మీకు ఎన్నో వర్క్షాప్స్ ఎన్నో ఉంటే కూడా మా కోసము 15 days ఇవ్వడం హ్యాపీ మేడం. ఇంకా సో ఇదైతే గానీ 29 days మేడం, అదైతే చాలా బాగుంది. రేపేం టాపిక్ అన్నట్టు 1 month హ్యాపీగా ఉండింది. శోభరాణి గారు హ్యాండ్ రేస్ చేసినట్టున్నారు. ఎస్ మేడం. మాట్లాడండి మేడం. శోభారాణి గారు. శోభారాణి గారు మాట్లాడండి, అన్మ్యూట్ అయ్యారు. మేడం చెప్పండి. అప్పితే మేడం చాలా బాగా చెప్తున్నారండి. ఒక్కొక్క రోజు చెప్పిన క్లాసు ఒక్కొక్క ప్రపంచం మొత్తం చూపించి మాకు మళ్ళీ ఈ ప్రపంచంలోకి తెస్తున్నారు. చాలా బాగుంది మేడం. అంటే అన్ని క్లాసులు వింటాము. అంటే మీరు చెప్పింది ఏంటంటే మన గురించి మనం బాగా అవగాహన చేసుకోవాలి. అంటే ఏదో బ్రహ్మల్లా కాకుండా మనమంటే పరిపూర్ణత, మోక్షము, ఈ లోకాలు, మైండ్ సెట్ అన్ని ప్రతి ఒక్క టాపిక్ కూడాను చాలా హార్ట్ కి టచ్ అయ్యి అవి వింటే చాలు. అంటే ఇంక అన్ని క్లాసులన్నీ భావం అర్థమైపోతుంది. ఏ మాస్టర్ చెప్పినా ఎవరు చెప్పినా మనలోని పరిపూర్ణత అనేది మనం దాన్ని సాధన చేయాలి. అది చేస్తే అన్ని మనకు వస్తుందని అన్ని విషయాలు చాలా బాగా చెప్పారు మేడం. చాలా మీ వే ఆఫ్ టాకింగ్ అంతా చాలా బాగుంటదండి. డేరింగ్ అది చాలా. ఒక మాస్టర్ అంటే మీలా ఉండాలి. ఒక ఛాలెంజింగ్ గా నేర్చుకోవాలి అన్ని. ఒక ఆదర్శం తీసుకోవాలి. మిమ్మల్ని ఎప్పుడు క్లాస్ అంటే ఏదైనా వినాలన్నా చెప్పాలన్నా మీ వే ఆఫ్ టాకింగ్ అనుకరిద్దాం అనుకుంటా అండి, కానీ రాదు. మీలాగా అంటే ట్రై చేయాలనుకుంటాం. ఇది చాలా బాగుంటుందండి. అన్ని రంగాల్లో మీరున్నారు. అంటే అందంగా టాకింగ్, డేరింగ్, స్పిరిచువల్, భౌతికంగా అన్ని రకాలుగా నెంబర్ 1. అంటే ఇప్పుడు సినిమా ఇది మన విజయశాంతి అంటాం కదా, డేరింగ్ అండి. అలా అనిపిస్తుందండి మీదికి చూస్తే.
థ్యాంక్ యూ సుధా మేడం క్లాస్ వచ్చిందంటే వెంటనే జాయిన్ అవ్వాలి, వినాలి ఎలాగైనా అంతే. కంపల్సరీ 3 o'clock అటెండ్ అవుతామండి, లేకపోతే తర్వాత యూట్యూబ్ లో చూస్తాం ఎప్పుడైనా అటెండ్ అవుతాం. చాలా థ్యాంక్స్ మేడం. ఈ 15 రోజులు మా గురించి మీ టైం, మీకు అసలు బిజీ ఉంటారు, చాలా బిజీ కదా, అయినా మా గురించి మీరు వచ్చి చెప్తే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మళ్ళీ మళ్ళీ మీరు ఇలాంటి క్లాసులు ఇవ్వాలి. మాస్టర్స్ ఎంతో జ్ఞానం ఉంది ఈ 15 days ది, మీరు తీసుకున్నదే కాదు, మళ్ళీ మళ్ళీ చూడండి, మీరు చాలా మంది రాసుకున్నారు చూసాము, దాన్ని రిపీటెడ్ గా మళ్ళీ ఇంకోసారి ఆ వీడియోని చూడడం వల్ల ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఇది మీరు ఫార్వర్డ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మేడం తప్పకుండా చదువుతున్నారు. మీరు అది మీకు క్వశ్చన్ అయినా కావచ్చు, ఆన్సర్ అయినా కావచ్చు, మీరు తెలుసుకున్నదైనా కావచ్చు, చాలా బాగుంటుంది. కామెంట్ బాక్స్ లో పెడితే ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు మళ్ళీ మళ్ళీ ఇలాంటి సెషన్లు, వర్క్ షాప్లు మాకు ఇస్తూనే ఉండాలి. షూర్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి, లైట్ వర్కర్స్ మొత్తం ఛానల్ టీమ్ మెంబర్స్ అందరికి, రంజిత్ గారి దగ్గర వచ్చి మొదలుపెట్టి ప్రత్యూష గారు అండ్ యశస్వి గారు, మీకైతే ఇంకా డబల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.